ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కూడా తల ఉంచుడదే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు నాయన నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడే ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో మేమందరూ కలిసి ప్రభువా నీ సందులో చేరి నీ నామమును మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి నాయన మీరిచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి నడిపించి నీ సహాయాన్ని ఆయన మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. ఆయా పాటల్లో మీరే తోడై ఉండి మడుచున్నాం ప్రభువా. వాక్యభావంలో ప్రభు నీ దాసులను ఆయన నిలబడే ప్రభు నీ వాక్యాన్ని విధిచుండగా ప్రభువా నీ సిలుచాటును మరుగుపరుచుకుని ప్రభువా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నీ దాసుల్లో నుంచి ప్రభువా మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. ఆ వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మా దైనందిన జీవితంలో ప్రభు దాన్ని అనుసరించే జీవితాలుగా కలిగి ఉండే వారికి ఉండటానికి కూడా కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ప్రభు ఈ ఆరాధన అయినా అదంతం వరకు మీరే క్రమంగాను మర్యాదగాను జరిగింపచేయమని నరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 763 నెంబర్ గల పాట పాడుకుందాం. కృప తప్ప వేరొకటి లేదయ్యా అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే. నెలరేగి నీ కృపయే, నాయడ చెలరేగి నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా.
తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పెదవుజీ కీర్తన పుస్తకంలో నుంచి 492 నెంబర్ గల పాట పాడుకుందాం. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. 492 నెంబర్ గల పాట పాడుకుందాం. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా నా కొండ నీవేసయ్యా, అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే
నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వచ్చిన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసరే కెరటాన. వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసరే కెరటాన. కలలా కడదేర్చినావా, వలలో నన్ను మోసినావా. కలలా కడదేర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Father, we thank you, Lord, for giving us this opportunity once again, Lord, to worship you. తండ్రి, మరొకసారి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, as we come to your throne, Lord, help us, Lord, to hear your word, Lord, in every word and every verse that we study today. ఈరోజు మేము నేర్చుకొనబోయే ప్రతి వచనం, ధ్యానం చేయబోయే ప్రతి మాటలో మీరుండి మేము గ్రహించున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. Help us, Lord, to overcome a fear that we have during this lockdown time, Lord. ఈ లాక్డౌన్ సమయంలో మాలో ఉన్న భయములన్నిటిని మేము జయించడానికి సహాయం చేయండి. And enable us, Lord, to be the light and the salt in this last days, Lord. ఈ కడవరి దినాల్లో నీ వెలుగుగాను ఉప్పుగాను మేముండునట్లు మాకు సహాయం చేయండి. And help us, Lord, to be victorious, Lord, in our daily life. మా అనుదిన జీవితంలో జయించు వారిగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త
నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Once again, I thank the Lord for giving us an opportunity to minister to you this morning. ఈ ఉదయ సమయాన మీ అందరికీ దేవుని వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Once again, I would like to thank Rajesh and his team who is doing this videotaping and editing and broadcasting on Sunday. మరొకసారి దీన్ని వీడియో టేప్ చేస్తూ ఎడిట్ చేస్తూ అలాగే ఆదివారం నాడు మీ అందరికీ అందుబాటులోనికి తీసుకురావడానికి బ్రాడ్కాస్ట్ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ రాజేష్ గారికి వారి బృందం అంతటికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Thank you, Isaac Garu, and also the Bible College students for leading us in praise and worship. మరి స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి ఐజాక్ గారికి బైబిల్ కళాశాల విద్యార్థులకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. And also the keyboard artists who came during the last time and also this time to participate in the praise and worship. అలాగే స్తుతి ఆరాధనలో సహకరించడానికి గత 2 వారాలుగా వస్తున్నటువంటి బ్రదర్ ప్రసన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. May God bless him and use him in these last days. దేవుడు వారిని వాడుకొని ఈ కడవరి దినాల్లో బహుగా దీవించునుగాక. Amen. ఆమేన్. Yes, we're living in a very difficult time. మనమందరం కూడా చాలా క్లిష్టమైన దినాల్లో బ్రతుకుతున్నాం. But we need to understand one thing. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Nothing happens out of chance. ఏదో అనుకోకుండా లేకపోతే ఏదో ఛాన్స్ను బట్టి జరిగేది ఏదీ లేదు ఈ భూమి మీద. God is still in control of this universe. దేవుడు ఇంకను ఈ విశ్వమంతటిని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. Amen. ఆమేన్. But the tragic thing is because of this COVID-19 virus, people all over the world are dying like anything. అయితే ఈ కోవిడ్-19 అనేటువంటి వైరస్ వలన ప్రపంచమంతటిలో కూడా ప్రజలు అనేకులు చనిపోతూ ఉన్నారు. Amen. ఆమేన్. Well, even in fact in the world people die often. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో తరచుగా ప్రతిరోజు మనుషులు చనిపోతూనే ఉంటారు. Amen. ఆమేన్. But అయితే because of the COVID-19, many people are dying recently. Young people and very powerful people and educated people are dying. అయితే ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ మహమ్మారిని బట్టి వయసుతో భేదం లేకుండా యవనస్తులు కావచ్చు, ఆర్థిక స్థితిగతులతో భేదం లేకుండా, అధికార పరిపతులతో భేదం లేకుండా అన్ని వర్గాల వారిని కబళించి మింగేస్తుంది ఈ కోవిడ్-19 అనేటువంటి మహమ్మారి. When an old person dies, we think, well, he's old, he lived most of his life. Well, it's time for him to check out of this world, so that's why he passed away. వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోతే అందరం ఏమనుకుంటామంటే సర్లే అతడు తన జీవితాన్ని జీవించేశాడు, వయసు మీద పడిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, ఇక ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయే సమయం, అందుకే వెళ్ళిపోయాడు, అక్కడే బాగుంటాడులే అనుకుంటాం. Amen. ఆమేన్. To be honest with you, that's wrong. Every person who dies, yes, it's a tragedy. నిజంగా చెప్పాలంటే అది సరి అయిన మాట కాదు. చనిపోయే ప్రతి వ్యక్తి మరణం అనేది నిజంగా ఒక దుర్ఘటన, విచారకరమైన సంఘటన. Amen. ఆమేన్. So we need to face this death and we need to face the situation boldly. అయితే ఈ పరిస్థితిని మనం చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. Amen. ఆమేన్. When Prime Minister announced, Modi garu announced that they're going to be 21 days of lockdown. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు 21 దినాలు లాక్డౌన్ మన దేశం మీద విధిస్తున్నాము అని చెప్పగానే What happened? ఏం జరిగింది? People panicked. అందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు. Rush to the grocery store, supermarkets and everything to buy things that is essential. ఇబ్బంది అంటే కంగారు పడిపోయి సూపర్ మార్కెట్లకి, కిరాణా దుకాణాలకి వెళ్ళిపోయి కావలసిన సరుకులన్నీ కొనుక్కోవటం మొదలుపెట్టారు. People started thinking, how are we going to live for 21 days? 21 రోజులు ఇంట్లోనే కూర్చొని ఎలా బ్రతుకుతాం అనుకున్నారు. And what do you call police people and some people were predicting that yes, we're going to have domestic violence now because people are living together now. పోలీసు వారు అలాగే ఇంకా కొంతమంది ఏమని ముందుగా ఊహించి చెప్పారంటే అందరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇండ్లల్లో జరిగేటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి అన్నారు. But what happened? కానీ ఏం జరిగింది? That's not happening anywhere in the world. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెద్దగా జరుగుతున్నట్లు కనబడటం లేదు. I mean, yes, it happens, but when compared to what it was before the lockdown and now, it has substantially low. జరుగుతుందిలే కానీ లేదని అంటానికి లేదు, కానీ లాక్డౌన్కి పూర్వం ఉన్న పరిస్థితులకు నేడు ఉన్న పరిస్థితులను పోల్చి చూస్తే ఇప్పుడే తక్కువ ఉంది డొమెస్టిక్ వైలెన్స్. In other words, the crime and domestic violence has come down. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ లాక్డౌన్ కారణంగా నేరాలు తగ్గిపోయినాయి, ఘోరాలు తగ్గిపోయినాయి, డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింసలు కూడా తగ్గిపోయినాయి. Amen. ఆమేన్. Earlier
ఇంతకు ముందు అయితే we were happy going to work, పని చేయడానికి వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళు. and with the money that we earned, we are happy going to shopping malls and spending it. సంపాదించిన డబ్బులతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళి వినోదాల కోసం ఖర్చులు చేస్తూ ఉండేవారు. Watching IPL games and sitting down and relaxing. IPL గేమ్లు చూస్తూ ఊరికనే ఖాళీగా కూర్చొని సమయాన్ని గడుపుతూ వినోదంలో ఆనందించి ఆరితేరుతుండేవారు. Or some TV program, and that's our daily life until COVID-19. ఈ కోవిడ్-19 మహమ్మారి రాకముందు వరకు మన దైనందిన జీవితం ఇలా సాగిపోతూ ఉండేది. ఉద్యోగానికి వెళ్ళటం, విరామ సమయంలో సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఆనందించటం, విశ్రమించడం. And pastors also, we too have a routine. Yes, Sunday is coming, Saturday is coming, Wednesday is coming. Yeah, we need to be ready. And we had our own routine. సేవకులం కూడా అంతే. బుధవారం వస్తుంది, సిద్ధపడాలి. శనివారం వస్తుంది, సిద్ధపడాలి. ఆదివారం వస్తుంది, సిద్ధపడాలి. ఈ దైనందిన జీవితం ఇది ఒక సైకిల్ లాగా వాడుక అయిపోయింది. In other words, it became a mechanical thing, as Esasgar has rightly translated, it became a cyclic thing. ఇది ఒక యాంత్రికమైనదై ఒక చక్రం లాగా మారిపోయింది. ఆ చక్రంలోనే పడి తిరుగుతూ ఉన్నాం. Now that the routine is broken, ఇప్పుడు ఆ చక్రం విరిగిపోయింది. we have our own priorities now. ఇప్పుడు మనకంటూ మన వ్యక్తిగతమైన ప్రాధాన్యతలేంటో బయటకు తీయబడ్డాయి. Amen. ఆమేన్. Yes, when we go for shopping, మనము షాపింగ్ కి వెళ్ళినప్పుడు, especially when we go for grocery shopping, ప్రత్యేకంగా కిరాణా కొట్టుకు వెళ్ళాం అనుకోండి. I don't know about you, but my experience is, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నా అనుభవం ఏంటంటే, when I go with my wife Susan, నేను అమ్మగారు కలిసి వెళితే she goes to every aisle in the supermarket. అమ్మగారు సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి సందులోనికి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ర్యాక్ దగ్గరికి వెళ్తారు. And see what is on sale, and if it is nice, if it's a really on sale, she buys it. అక్కడ ఏమేమి అమ్మకానికి పెట్టారో, నిజంగా మంచి బేరం అక్కడ దొరికితే, మంచి వర్తకం అక్కడ దొరికితే దాన్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు the people waiting outside the super malls because they want people to come out so that they can send new people. They say they're making announcement in the aisle, please buy the essential and leave. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటే ప్రకటనలు వినబడుతున్నాయి సూపర్ మాల్లో. ఏంటంటే, బయట చాలా మంది కొనుక్కోవడానికి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, మీకు కావలసినటువంటివి అవసరమైనవి మాత్రమే మీరు కొనుక్కొని త్వరగా బయటకు వెళ్ళిపోండి అంటున్నారు. So we have a shopping list and we go to we know where it is and we buy it and take home. కాబట్టి మేమేం చేస్తున్నాం, ఇంట్లో నుండే మొత్తం ముందు చిట్టా రాసేసుకొని ఏమేం కావాలో షాపింగ్ మాల్కి వెళ్ళటం, లోపలికి వెళ్ళటం, కావలసినవన్నీ కొనుక్కోవటం, బిల్ చేయించుకొని వెంటనే తిరిగి వచ్చేయడం. In other words, మరొక మాటలో చెప్పాలంటే, the way that we are doing shopping, the way that we do things have changed. ఇంతకు పూర్వం ఎలాగైతే కొనుగోలు చేసేవాళ్ళమో ఇప్పుడు ఎలాగైతే కొనుగోలు చేస్తున్నామో రెండిటికి మధ్యలో భేదం కనపడుతుంది. ఇప్పుడు మారిపోయింది. I mean, actually this morning ఈ ఉదయ సమయాన్ని కూడా I was getting ready for my message. ఈ ప్రసంగం కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. I received a phone call. ఒక ఫోన్ వచ్చింది నాకు. Do you know from whom? ఎవరి దగ్గర నుండి అంటే, My barber. నాకు తల కత్తిరింపేసేటువంటి వ్యక్తి ఫోన్ చేశాడు. I called him and said, can you come and give me a haircut? నేను అతన్ని పిలిచి ఫోన్ చేసి అన్నాను అనమాట, ఏమనంటే నాకు కొంచెం తల కత్తిరింపేయాలని. And he said, I'll come early in the morning, is it okay with you? ఆయన అన్నాడు, తెల్లవారుజామునే వచ్చేస్తానండి, పర్వాలేదా అన్నాడు. And I said, yes, you're welcome, please come any day. నేను అన్నాను, ఏ రోజైనా కూడా తెల్లవారే వచ్చేసేయండి, పర్వాలేదా అన్నాను. And he came here at 5 o'clock this morning, and I had to get my haircut early in the morning. 5 గంటలకే వచ్చేసాడు. ఉదయం 5 గంటలకే నేను తల కత్తిరింపు వేయించుకోవాల్సి వచ్చింది. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, things have changed, our routines have changed, and it's becoming, we are adjusting to this new change. చూడండి, ఈ చక్రం మారిపోయింది, విధి విధానాలు మారిపోయినాయి, మన యొక్క ప్రాధాన్యతలు మారిపోయినాయి. ఈ నూతనంగా ఏర్పడిన ఈ ప్రాధాన్యతల్లోనికి మనం ఇమిడిపోవటం, వీటికి అలవాటు పడిపోవటం ఇప్పుడే మొదలైపోయింది. Amen. We wake up early in the morning at 4:30 so that we can go shopping and buy things that we need before the lockdown at 9 o'clock. ఉదయాన్నే 4-4:30 గంటలకల్లా లేస్తున్నాము. నిద్ర లేచి మనకు కావలసినవి ఏంటో చూసుకొని వెళ్ళి కొనుక్కొని వస్తున్నాం. ఎందుకంటే 9 గంటల తర్వాత ఎవరిని బయట తిరగనివ్వట్లేదు కాబట్టి. Amen. And so once we come back home, ఒక్కసారి ఇంట్లోనికి తిరిగి వచ్చినాక we are stuck there with our family for the rest of the day. ఇక దినమంతా కూడా మన కుటుంబ సభ్యులతోనే గడిపేస్తున్నాం. And what's happening? ఏం జరుగుతుంది? Our attitude with each other is changing. వ్యక్తులతో, మన కుటుంబ సభ్యులతో మన వ్యక్తిత్వం అనేది మారుతుంది, పెంపొందించబడుతుంది. In other words, మరొక మాటలో చెప్పాలంటే, lockdown has deepening our relationship. ఈ లాక్డౌన్ అనేది కుటుంబ వ్యవస్థను, బంధాలను దృఢపరిచింది, బలపరిచింది. Amen. ఆమేన్.
But the next question is, అయితే నా తరువాతి ప్రశ్న ఏంటంటే, after this lockdown, how are things going to be? ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? Oh, it's going to be very difficult to get back to work. తిరిగి మరలా పనికి వెళ్ళటం అంటే అమ్మో ఎంత భారంగా కష్టంగా ఉంటుందో కదా. Amen. ఆమేన్. Because we became lazy and sleeping in the afternoon. Yes, it's going to be very difficult when we after this lockdown. ఎందుకంటే లాక్డౌన్లో ఖాళీగా ఉండి మధ్యాహ్నం ఒక కునికేస్తున్నాం, ఒక గంట అరగంట పడుకుంటున్నాం. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పని చేయాలంటే మనకి చాలా భారంగా కష్టంగా ఉంటుంది. Especially students, is going to be very difficult for them to get back to work. Get back to school. ప్రత్యేకంగా విద్యార్థులైన వారికి తిరిగి మళ్ళా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలంటే అబ్బో ఇక వాళ్ళకి ఎంత కష్టమో అది. Amen. ఆమేన్. The point of is, yes, new relationship is being developed. నేను చెప్తున్న మాట ఏంటంటే మన జీవితంలో ఉన్న పాత చక్రాలు విడిపోయి నూతనమైనటువంటి బాంధవ్య చక్రాల్లోనికి మనం వస్తున్నాం. Amen. ఆమేన్. And when we go back to our old routine, once again, if you think that it's going to be old, మరలా మనము తిరిగి పాత విధానాల్లోనికి వెళ్ళిపోయాం అనుకోండి లాక్డౌన్ అయిపోయిన తర్వాత. no, it will never be old, it will never be going back to the old ways. నేనంటాను కదా, మరలా పాత దినాలు COVID-19కి ముందున్న పరిస్థితుల్లోనికి మనం వెళ్ళలేమేమో అని. Amen. ఆమేన్. The reason is, కారణం ఏంటంటే everybody is going to be a policeman to watch over you if you cough and if you spit and if you do something bad. లాక్డౌన్ ఎత్తేసినా కూడా ప్రతి వ్యక్తి ఒక పోలీసులాగా డేగ కన్నుతో మిమ్మల్ని వీక్షిస్తూ ఉంటారు. మీరు దగ్గినా తుమ్మినా ముక్కెగరేసుకున్నా కూడా ఏదో మొత్తానికి ఇతనిలో ఉంది అన్నట్లుగా అనుమానంగా చూస్తారు ప్రతి వ్యక్తి కూడా. Amen. ఆమేన్. Especially when I go to some public places like hospitals and government offices. ప్రత్యేకంగా ఏదైనా బహిరంగ స్థలాలకి ఆసుపత్రి కానీ లేకపోతే ప్రభుత్వ ఆఫీసులకు కానీ నేను వెళ్ళాను అనుకోండి, When we climb up the steps, మెట్లు ఎక్కుతూ ఉంటే at the corner of every landing we find people spitting on the wall. ఈ యొక్క మెట్లు దగ్గర ఉన్న ప్రతి మలుపులో మూల చాలా మంది ఉమ్మిలు వేస్తూ ఉంటారు. ఉమ్మి కనపడుతుంది రంగురంగులుగా. That's going to change. ఆ పరిస్థితులు మారిపోతాయి ఇక. Do you know why? ఎందుకంటే Because we cannot spit in public places because of COVID-19. ఇప్పటికే చట్టం వచ్చేసింది COVID-19 మూలంగా బహిరంగ స్థలాల్లో ఉమ్మి వేయకూడదు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే our life is going to be different. మన జీవితం మారిపోతుంది. But in addition to that, to the way we live and all those things, అయితే భౌతికంగా ఈ ప్రపంచంలో మనం నివసించే విధానము జీవించే విధానాలు మారిపోవటంతో పాటుగా we will be going back to work with an attitude of gratefulness. తిరిగి కృతజ్ఞత నిండిన వారమై మన పనులకు తిరిగి వెళ్ళగలుగుతాం. Amen. ఆమేన్. It's not just I had to go back to work. You will not be grumbling like that anymore. అబ్బా ఇక మళ్ళా పనికి వెళ్ళాలా అని ఎప్పుడు కూడా సణుకోవటం కొనుక్కోవటం ఉండదు ఇక. Because for the last over a month we didn't have a job, we didn't have income. Yes, we'll be looking for every opportunity to go to work and earn some do business and earn some money. ఎందుకంటే ఒక నెల రోజులకు పైగానే అయిపోయింది ఇప్పటికే, ఇంకెన్ని రోజులు ఉండబోతుందో తెలియదు. ఇంతకాలం వరకు మనకి పని లేదు, ఉద్యోగం లేదు, ఇన్కమ్ లేదు, వచ్చే రాబడి లేదు. కాబట్టి ఇక పని అవకాశం దొరికితే ఎగిరి దూకుతాం ఇక. Amen. ఆమేన్. And another point that I want to share to you is because of lockdown is, ఈ లాక్డౌన్ కారణంగా జరిగిన మరొక విషయాన్ని నేను మీతో చెప్పదలుస్తున్నాను. we as a family are living together in peace and harmony. ఇప్పుడు కుటుంబంగా ప్రతి కుటుంబం కూడా ఎంతో చక్కగా శాంతితో సమాధానంతో ఆనందంతో మెసులుకుంటున్నాయి. Amen. ఆమేన్. Thank God for the internet. ఇంటర్నెట్ ను బట్టి దేవునికి స్తోత్రం. And thank God for WhatsApp. వాట్సాప్ ను బట్టి దేవునికి స్తోత్రం. Every day, ప్రతిరోజు at least 2 or 3 times I have to see my children and also see my grandson in Jaden in Chennai. కనీసం 2 సార్లు అయినా మా యొక్క కుమారులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, వారిని వాట్సాప్లో వీడియోలో చూస్తాను, వీడియో కాల్లో. అలాగే మా మనవడు చెన్నైలో ఉన్నాడు జేడెన్, తన్ను కూడా వీడియో కాల్ చేసి కనీసం రోజుకు 2 సార్లు చూస్తున్నాను. Why? ఎందుకంటే Because we don't have anything else to do, so our mind is concentrating on our own children and our own family. ఇంకా ఏ పని ఉంది, బయట ఏ పని లేదు కాబట్టి పిల్లలు ఎలాగున్నారు, కుటుంబస్తులు ఎలాగున్నారు, బంధువులు ఎలాగున్నారు, వారిని చూసుకోవటం సరిపోతుంది. Earlier, ఇంతకు ముందు అయితే when Modi garu made the announcement about this lockdown, ఈ లాక్డౌన్ ని విధిస్తున్నామని మోడీ గారు ప్రకటన చేయగానే we were worried, how am I going to live with my wife, with my husband and with my children? I had to
cook for all these people and wash the dishes and wash the clothes and things like that. అమ్మ బాబోయ్, ఈ లాక్డౌన్తో అందరు ఇంట్లోనే ఉంటే వీళ్ళందరితో ఎలా బ్రతకాలి, భార్యతో ఎలాగా, భర్తతో ఎలాగా, పిల్లలతో ఎలాగా, తల్లిదండ్రులతో ఎలాగా, భార్యలు అయితే అమ్మ బాబోయ్ ఎంతమందికి వీళ్ళకి నచ్చిన వంటకాలన్నీ చేసి పెట్టాలి, ఎంత ఇబ్బందో అనుకున్నారు. But what's happening? కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? They have settled down and they're becoming a nice small unit in a family. ఈ లాక్డౌన్లో కుటుంబం అంతా కూడా మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారేమో కానీ ఇప్పుడు అంతా చక్కగా ఎవరి పనిలో వారు నిమగ్నం అయిపోయి సెటిల్ అయిపోయారు. ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందంటే ఒక చక్కటి ఐకమత్యం కలిగిన ఒక యూనిట్ లాగా ఒకటిగా కలిసి పనులన్నీ చేసుకుంటున్నారు. In fact, that's the plan of God. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒకటిగా ఉండటం అనేది దేవుని ప్రణాళిక. Amen. ఆమేన్. In the Old Testament, పాత నిబంధనలో the last book is Malachi. ఆఖరి గ్రంథము మలాకీ గ్రంథం. And in the last verse in the Old Testament, మలాకీ గ్రంథము ఆఖరి వచనములో Malachi chapter 4 verse 6, 4వ అధ్యాయము 6వ వచనం అది. He will restore the hearts of the fathers to the children and the hearts of the children to the fathers, so that I will not come and smite the land with a curse. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. Amen. ఆమేన్. Powerful words. చాలా బలమైన మాట. In English and also in the Hebrew language, ఇంగ్లీషు భాషలోను అసలుగా రాయబడిన హెబ్రీ భాషలోను the last word in the Old Testament is the word curse. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆఖరి పదం ఏంటంటే శాపము లేదా శపించకుండునట్లు. It says, smite the land with a curse. దేశమును నేను శపించకుండునట్లు అన్నాడు. The word curse is the last word in the Hebrew and also in the English language. హెబ్రీ భాషలోను ఇంగ్లీషు భాషలోను పాత నిబంధనలో ఉన్న ఆఖరి పదం ఏంటంటే శాపము. Amen. ఆమేన్. And to the Hebrew scholars, హెబ్రీ పండితులైన వారికి their heart burns when they read this verse. ఈ వచనాన్ని మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివితే వారి హృదయం మండిపోతూ ఉంటుంది. You know why? ఎందుకంటే Because the word curse is there. శాపము అన్న పదంతో పాత నిబంధన ముగించబడింది. Nobody wants to listen to this word curse. ఎవరు కూడా శాపం అనే మాటను వినడానికి ఇష్టపడరు. Amen. Amen. They won't be blessing, prosperous life and everything like that. అందరూ దీవించబడాలనుకుంటారు, ఆశీర్వాదం కావాలనుకుంటారు, వర్ధిల్లాలనుకుంటారు, ఆశీర్వచనాలు వినాలనుకుంటారు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే when like example when we see a movie or read a book, the end is going to be a climax and it's always going to be the author or the producer is going to portray it as something good and better and good for the society. ఒక పుస్తకాన్ని చదివామనుకోండి, ఒక కథను చదివామనుకోండి, లేకపోతే ఒక వీడియో, ఒక సినిమా లాంటివి చూసామనుకోండి, దాని యొక్క రచయిత ఏం చేస్తారంటే ముగింపులో ఏదో ఒక మంచి జరిగేటట్లుగా చూస్తాడు. ముగింపులో అందరికీ సంతోషాన్ని, సంతృప్తిని కల్పించేటువంటి ముగింపు ఉండేటట్లుగా జాగ్రత్త చూసుకుంటాడు. But the Bible in the Hebrew and the English Bible in the Old Testament it ends with a curse. కానీ బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథం ఆఖరి వచనము శాపము అనే మాటతో ముగించబడింది. But Malachi is powerfully saying here, అయితే మలాకి ఇక్కడ చాలా బలంగా చెబుతున్నాడు, the God that we worship will restore the hearts of the fathers to the children and the hearts of the children to their fathers. మనం ఆరాధించు దేవుడు ఏం చేస్తాడంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుతాడు. Amen. ఆమేన్. And that's exactly what God is doing in our life right now. దేవుడు నిశ్చయంగా ఈ రోజు మన జీవితాల్లో చేస్తున్న కార్యము ఇదే. Amen. ఆమేన్. Families are living together so they know what's happening, what they like, how the children are growing, then how the attitude is and things like that, and the children are knowing what the burdens and the problems the parents are facing, and their hearts are melting together. ఇప్పుడు కుటుంబాలు కలిసి జీవిస్తున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటున్నారు, ఒకరి ఇబ్బందులు ఒకరు తెలుసుకుంటున్నారు. వారి హృదయాలు చక్కగా ప్రేమ అనే బంధం చేత ముడిపెట్టబడుతున్నాయి, సంతోషంగా బ్రతుకుతున్నారు కుటుంబం అంతా ఒకటిగా. Amen. ఆమేన్. And next phrase is, ఆ తరువాతి మాట ఏంటంటే, yes, what we call after blending together like a family, the next thing that happens is that we are sharing with the community. కుటుంబముతో మనము
సమైక్యతలోనికి వచ్చి ఒకటైన తరువాత ఈ సమైక్యత అనేది సమాజానికి విస్తరిస్తుంది. Example, ఉదాహరణకు got a video from Kerala. కేరళ నుండి ఒక వీడియో వచ్చింది. Because of the lockdown, people cannot do anything, but things are growing in their yard. లాక్డౌన్ కారణంగా ఏమైందంటే ప్రజలు ఎవరు పనులు చేయటానికి లేదు కాబట్టి వాళ్ళ యొక్క వరండాల ఆవరణంలో అన్ని మొక్కలన్నీ పెరుగుతా ఉన్నాయి, గడ్డి పెరుగుతుంది. And they're having nice fruits also. చక్కగా పెరుగుతున్నాయి, మంచి ఫలాలు వస్తున్నాయి. And what are they going to do? ఏం చేస్తారు ఆ పండ్లన్నీ వాళ్ళు? How long can they eat? వాళ్ళు ఎన్నని తింటారు? Do you know what they're doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? They're sharing with the neighbors. వారు పొరుగింటి వాళ్ళకు కూడా వీళ్ళ ఇంట్లో పండిన కాయలు పండ్లు ఇస్తున్నారు. And they are sharing what's growing in their home, in the family, back to this family. వాళ్ళేమో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో పండినటువంటి కూరలు పండ్లు వాటిని తీసుకొచ్చి ఈ ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు. In other words, మరొక మాటలో we're living like a community. మనం ఒక సమాజంగా జీవించటం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. That's exactly what God wants to do with our life. మన జీవితాలతో దేవుడు చేయాలనుకుంటున్నది కూడా ఇదే కదా. Amen. ఆమేన్. Recently, Brother Subhadi, who works as a teacher in Zion Primary School, సియోను ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తారు సుబుద్ధి గారు. he sent a WhatsApp message. ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. Very powerful. చాలా బలమైనది. And the WhatsApp message says, ఆ వర్తమానంలో ఏముందంటే, when a fisherman cannot go to sea, they repair their tents or nets. ఒక చేపలు పట్టేవాడు సముద్రం మీదకు వెళ్ళి చేపలు పట్టని సమయంలో వలలు బాగు చేసుకుంటాడు అని చెప్పారు. Beautiful verse. ఎంతో అద్భుతమైన మాట. When a fisherman cannot go to sea, they are repairing their nets. చేపలు పట్టేవాడు వేటకు సముద్రం మీదకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని వలలు బాగు చేసుకుంటారు. Amen. ఆమేన్. And he what call the caption concludes. ఆ యొక్క మాట యొక్క ముగింపు ఏంటంటే, తరువాతి మాట ఏంటంటే, are you repairing yourselves in this lockdown? ఈ లాక్డౌన్ లో మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకుంటూ బాగు చేసుకుంటున్నారా లేదా? Amen. ఆమేన్. In other words, మరొక మాటలో చెప్పాలంటే, it's time that we rebuild our relationship with your husband or your wife and your children and your neighbors. ఈ సమయం ఎలాంటిదంటే, ఈ లాక్డౌన్ అనేది మీ కుటుంబంలో మీ భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, పొరుగువారితో మనకున్న సంబంధాలన్నిటినీ బాగు చేసుకోవలసిన సమయం ఇది. And in addition to that, దీనితో పాటుగా earlier, ఇంతకు ముందు we are under pressure with work and business and doing things, doing this and that. చాలా పని ఒత్తిడిలో, వ్యాపార ఒత్తిడిలో, ఈ పనని ఆ పనని, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చాలా ఒత్తిడిలో ఉన్నాం. Now ఇప్పుడైతే we have all the time that we need. మనకి కావలసినంత ఖాళీ సమయం దొరుకుతుంది. Amen. ఆమేన్. And people all over the world, what's happening is ప్రపంచం అంతట్లో కూడా జరుగుతున్నది ఏంటంటే, they're spending time in the presence of God, praying and seeking His presence. దేవుని సన్నిధిలో వారు గడుపుతూ ప్రార్థిస్తూ దేవుని ముఖాన్ని వెతుకుతున్నారు. Reading the Bible, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. meditating what the Lord is speaking to them. దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడో అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. Amen. ఆమేన్. And in addition to that, many people are pouring out like Abraham, like Esther, like Ezekiel and Hezekiah in the Bible, pouring out the heart and the presence of God. God redeem us once again. ఇంకా అనేకులు దేవుని సన్నిధిలో తమ హృదయాలు క్రొమ్మరిస్తున్నారు. ఒక అబ్రహాము వలె, ఒక యెహెజ్కేలు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక దానియేలు వలె వారు హృదయాలు క్రొమ్మరించి ప్రార్థన చేస్తున్నారు. Amen. విడిపించు ప్రభువా అని అడుగుతున్నారు. Why? ఎందుకంటే Because that's our encouragement, our peace comes from God and Jehovah God only. మనకు ప్రోత్సాహం కానివ్వండి, సమాధానము కానివ్వండి, మన దేవుని యొద్ద నుండే మనకు దొరుకుతుంది. Amen. ఆమేన్. And only because they're meditating on the word of God, spending time in the presence of God, they're motivated and staying alive. దేవుని పిల్లలైన వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుటను బట్టి వారు ప్రోత్సహించబడి వారి జీవితాల్లో నెమ్మది కలిగి ఉండి స్థిరులుగా ఉంటున్నారు. Amen. ఆమేన్. Paul writes the same thing in the New Testament. పౌలు క్రొత్త నిబంధనలో ఇదే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం In verse 57 we read, 57వ వచనము. but thanks be to God who gives us victory through our Lord Jesus Christ. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. ఆమేన్. What do we learn here? ఏమి నేర్చుకుంటున్నాం ఇక్కడ? That God, Paul is teaching us పౌలు మనకి నేర్పిస్తున్నాడు. that
That when we believe in Jesus, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు yes, he is going to give us a real peace and victory. ఆయన మనకు నిజమైన శాంతిని, సమాధానాన్ని, జయమును అనుగ్రహిస్తాడు. If people who are watching my video right now, ఇప్పుడు ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరు, yes, maybe you're having some challenges in your life, ఒకవేళ మీ జీవితంలో ఏవైనా కష్టాలు, సవాళ్లు ఉన్నాయేమో, come to Jesus. యేసయ్య దగ్గరకు రండి. He is the one who gives us real victory in your life. ఆయనే నిజమైన జయమును మీ జీవితంలో మీకు అనుగ్రహించే దేవుడు. Amen. ఆమేన్. And because people all over the world are praying and seeking the face of God, ప్రపంచమంతట్లో కూడా ప్రజలు ప్రార్థిస్తూ దేవునిని వెతుకుతున్న కారణంగా I believe that we are going to have a global revival in few days. నేను నమ్ముతున్నాను మరికొన్ని దినములలోనే ప్రపంచవ్యాప్త లేదా విశ్వవ్యాప్త ఉజ్జీవము పెళ్ళొబకబోతుంది. Amen. ఆమేన్. Earlier, ఇంతకు ముందేమో we had revival in England, we have revival in Scotland, we have revival in America, and in different churches and various denominations only. ఇంగ్లాండ్లో ఉద్యోగం అని, స్కాట్లాండ్లో ఉద్యోగం అని, అమెరికాలో ఉద్యోగం అని, లేదా ఆ సంఘంలో, ఈ సంఘంలో, ఆ సంస్థలో, ఈ సంస్థలో ఉద్యోగం అని మనం వింటూ ఉండేవాళ్ళం, చరిత్ర చదివాం. Amen. ఆమేన్. But now, కానీ ఇప్పుడు people all over the world, ప్రపంచమంతటిలో కూడా people are praying unto God, ప్రజలు దేవునికి ప్రార్థిస్తున్నారు, asking God, save us, Lord. దేవుని అడుగుతున్నారు, ప్రభువా మమ్మును రక్షించు. Amen. ఆమేన్. God who delivered the Israelites from the captives of the Egyptians, ఐగుప్తీయుల బంధకములలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు is still on the throne. ఇంకను సింహాసనాసీనుడై He's ఉన్నాడు. the same yesterday, today and forever. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా మారని వానిగా And ఉన్నాడు. he is able to deliver you from this COVID-19 also. ఆయన ఈ కోవిడ్-19 అనే మహమ్మారి నుండి మిమ్ములను కూడా విడిపించగల సమర్థుడు. Amen. హల్లెలూయా. The point I'm to share to the pastors and all the believers in IPC, ఐపీసీలో ఉన్న సేవకులకు, విశ్వాసులైన వారందరికీ నేను తెలియపరిచే మాట ఏంటంటే, God is preparing the world for a worldwide revival. దేవుడు ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని విశ్వవ్యాప్త ఉజ్జీవం కొరకు సిద్ధం చేస్తున్నాడు. Let me bring it to Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రానికి దీన్ని Let తీసుకురానివ్వండి. me bring it to IPC. ఇంకా ఐపీసీకి దీన్ని ఆపాదించి చెప్పనివ్వండి. Let me bring it to IPC Church Gunadala. గుణదల్లో ఉన్నటువంటి ఐపీసీ సంఘానికి ఆపాదించి ఈ మాట చెప్పనివ్వండి. Let me say this to every person who's watching this video. అలాగే ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి వారితో ఈ మాట చెప్పనివ్వండి. God is preparing you for a nationwide revival. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా విశ్వవ్యాప్త ఉజ్జీవము కొరకు సిద్ధపరుస్తున్నాడు. And we need to be equipping ourselves for this nationwide revival. ఈ దేశవ్యాప్త ఉజ్జీవం కొరకు మిమ్మును మీరు సిద్ధం చేసుకోవాలి. Not just sitting at home and playing video games or watching TV and things like that. ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకుంటూ, లేకపోతే టీవీ చూస్తూ, యూట్యూబ్లు చూస్తూ గడిపితే కుదరదు. It's time that we wake up and prepare ourselves for the revival that is happening that's going to happen in this world. మేలుకొని ఈ ప్రపంచంలో సంభవించబోతున్న ఉజ్జీవము కొరకు మనకు కావలసిన సిద్ధపాటులోనికి మనం నడవటం చాలా ప్రాముఖ్యము. Amen. ఆమేన్. And one more thing. మరొక విషయం, Where does this revival start? ఈ ఉజ్జీవం ఎక్కడ ప్రారంభమవుతుంది? Starts in your heart. నీ హృదయంలోనే ఉజ్జీవం It ప్రారంభమవుతుంది. needs a heart in your life. అది నీ హృదయాన్ని మండించాలి. It needs to come in your family. అది నీ కుటుంబంలోనికి It needs విస్తరించాలి. to spread to your neighborhood. నీ పొరుగున ఉన్న ప్రజలకు అది విస్తరించాలి. To spread to the people in the neighbor community. ఆ తర్వాత నీ సమాజంలో ఉన్న వారందరికీ ఈ అగ్ని మండిపోతుండా అంటుకోవాలి. And it is to spread in our district, in our state and the world. అలాగా ఈ నీ జిల్లా, నీ రాష్ట్రము, దేశము, ప్రపంచమంతటికి విస్తరించిపోవాలి. Amen. ఆమేన్. But the starting point is అయితే ప్రారంభించబడేటువంటి స్థానం ఏంటంటే, not somewhere else but deep in your heart. ఎక్కడెక్కడో కాదు, నీ హృదయంలోనే దీనికి ఆరంభం అనేది మొదలవుతుంది. Amen. ఆమేన్. But we during the last years we've been planning, preparing for for a work and for the things in our life. గత సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో పని కోసం, ఉద్యోగాల కోసం, వివిధమైన వాటి కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాం. I was planning to go to America to celebrate with my son's graduation ceremony. నేనైతే ఈ ఎండాకాలంలో అమెరికా వెళ్ళి
మళ్ళీ మా కుమారులిద్దరూ కూడా పట్టభద్రులు అవుతున్నారు, వాళ్ళ యొక్క స్నాతకోత్సవంలో పాలు పొంది వారితో సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకుని టికెట్లు కూడా కొనుక్కున్నాను. What happened? కానీ ఏమైంది? No flights. విమానాలే లేవు. ఇక I called the airline people. ఎయిర్లైన్ వాళ్ళకి ఫోన్ చేశారు. They said that there's no flights. It's going to be you can we have request you to postpone it for one more, open ticket for one more year. వాళ్ళు ఏమంటున్నారు, విమానాలు తిరగట్లేదు కదండి, మీ టికెట్ని మేము వాయిదా వేస్తాము, 1 సంవత్సరం లోపల మీరు ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు మీరు ఈ టికెట్లు వాడుకోవచ్చు, డబ్బులు మాత్రం అడగండి అంటున్నారు వాళ్ళు. ఆమేన్. Why? ఎందుకంటే They don't have money. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా మాకు ఇవ్వడానికి. ఇప్పుడు The point I'm trying to say నేను చెప్తుంది ఏంటంటే we have plans, మనకి చాలా ప్రణాళికలు ఉంటాయి. but God says, కానీ దేవుడు అంటాడు, Jeremiah chapter 29, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో in verse 11 we read, 11వ వచనం చదువుతాము. For I have known the plans that I have for you, declares the Lord, plans of welfare, not for calamity, to give you a future and a hope. Then you will call upon me and come and pray to me, and I'll listen to you, and you will seek me and find me when you search me with all your heart. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. Recently in our convention we had our election. ఈ మధ్యనే మహాసభల్లో మన ఐపీసీ ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. We have a new president, a new secretary, and a new council and new things. ఒక కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకున్నాం, కొత్త సెక్రటరీ, అలాగే కౌన్సిల్ కూడా కొందరిని నూతనమైన వారిని తీసుకోవటం జరిగింది. And when we had the first council meeting, మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు I gave a homework for all the pastors. వచ్చిన కౌన్సిల్ మీటింగ్కి వచ్చిన వారందరికీ ఒక ఇంటి పని ఇచ్చాను. What is your plan for the next 3 years that when you're going to be the leaders for Indian Pentecostal Church of God in the state of Andhra Pradesh? వాళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘానికి మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి రానున్న 3 సంవత్సరాల వ్యవధిలో మీరు నాయకులుగా ఉంటారు కాబట్టి ఆ 3 సంవత్సరాలకు గాను మీకున్నటువంటి ప్రణాళికలు, దర్శనము ఏమిటి చెప్పండి అని అడిగాను. And when we came here, when we gathered here, మరి ఆ కౌన్సిల్ మీటింగ్ కోసం మేము అందరం ఇక్కడ కూర్చున్నప్పుడు and our IPC Vijayawada area, we presented our plan. విజయవాడ ఏరియా నుండి ఐపీసీ తరపున మేము మా దర్శనం, మా ప్రణాళికని మరి అందరి ఎదుట ఉంచాం. And because of a small point, we went to the discussion and we wasted time on that. అయితే అందులో ఒక చిన్న విషయాన్ని బట్టి ఒక పెద్ద చర్చ అయిపోయింది, చాలా సమయం వృధా అయిపోయింది. The point I'm trying to say, నేను చెప్తున్న మాట ఏంటంటే, we all have plans, మనందరికీ ప్రణాళికలు ఉంటాయి. but Bible says here, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, I have plans for you. నేను మీ కొరకు ప్రణాళికలు కలిగి ఉన్నానని దేవుడు అంటున్నారు. ఆమేన్. He's not asking you what are your plans for expanding your area, your ministry in Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిచర్ను, మీ ఏరియాలో మీ పరిచర్ను విస్తరింపజేయడానికి మీ ప్రణాళికలు ఏంటి చెప్పండి అని ప్రభు అడగట్లా. God is asking you today. ఆయన ఈ రోజు ఏం చెప్తున్నారంటే, I have plans for you. నీ కొరకు నేను ప్రణాళికలు కలిగి ఉన్నాను అంటున్నారు. ఆమేన్. So my question today is, కాబట్టి ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, do you know what is God's plan for you or will for you for your life today? నీ జీవితం పక్షంగా ఈనాడు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఏమై ఉన్నదో నీవు ఎరిగి ఉన్నావా? And he also gives a recipe how to find out the will of God. అలాగే దేవుని యొక్క చిత్తమును, ప్రణాళికను ఎలా కనుగొనాలో కూడా దానికి ఒక చక్కటి ప్రతిపాదన ఇస్తున్నాడు. In verse 12 we read, 12వ వచనంలో చదివితే, then you will call upon me and come and pray to me and I will listen to you. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. Amen. ఆమేన్. At this lockdown time, we got up early in the morning, went shopping and brought our essential things. లాక్డౌన్ కదా, ఉదయాన్నే లేచి అందరం కూడా వెళ్ళిపోయి కావలసినవన్నీ కొనుక్కొచ్చుకున్నాం. కూరగాయలు, కిరాణా సరుకులు కావలసినవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. And now ఇప్పుడు we have all the time that we need. ఇక సమయం అంతా, మిగిలిన సమయం అంతా మనకి ఖాళీగా దొరికింది. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, then you'll call upon come and pray to God. ఈ ఖాళీ సమయంలో దేవునికి మీరు మొరపెట్టాలి. The promise is, వాగ్దానం ఏంటంటే, అప్పుడు God will listen to you. నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తానంటున్నాడు. I mean, please let us underline this verse in your Bible. ఈ వచనం కింద మీ బైబిల్లో గీత గీసుకోండి. I will listen to you. నేను మీ మనవి ఆలకింతును. That's what we read in verse 12.
12వ వచనంలో ఉన్నటువంటి ఆఖరి మాట ఇది. He's not saying, I listen to your prayer tower, in Hyderabad or in Chennai. హైదరాబాద్లోనో చెన్నైలోనో మరొక దేశంలోనో మరొక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రార్థనా గోపురాల్లో చేసే ప్రార్థననే నేను వింటానంటలేదు ప్రభు. He's not saying that when you pray in your IPC church, God is going to listen to you. లేకపోతే మీ ఐపీసీ చర్చ్కి వచ్చి మీరు ప్రార్థన చేస్తేనే మందిరంలోనే ప్రార్థన వింటానని ప్రభు అంటం లేదు. He's saying, I'm going to pray, listen to you wherever you are. ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడ ఉండి ప్రార్థించినను మీ ప్రార్థనను నేను ఆలకిస్తాను. You will seek me and find me when you search me with all your heart. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. Promise once again. మరొక వాగ్దానం ఇక్కడ. Not only listen to us, ఆయన మన ప్రార్థన వినడం మాత్రమే కాదు, but we need to, when we seek him earnestly with all our heart, పూర్ణ హృదయముతో ప్రభువును మనము వెదికి ఆయన గురించి విచారణ చేసినట్లయితే. earlier ఇంతకు ముందు ఏమన్నాడు? we had deadlines, so we need to go back, we need to do things, we need to go back, get to work, and we need to submit this report, or we need to get ready for exams and things like that. ఇంతకు ముందు అయితే ప్రతిదానికి మనకు ఒక ప్రణాళిక, దానికి ఒక ముగింపు సమయం అన్నీ ఉన్నాయి. పలానా సమయానికి పరీక్షలు అయిపోవాలి, పలానా సమయానికి పని చేసి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేయాలి, పలానా సమయానికి అలా అక్కడికి వెళ్ళిపోవాలి, పలానా సమయానికి ఇది అక్కడ డెలివరీ చేయాలి. ఇలాగ మనకి ప్రతి దానికి కూడా సమయం కాలం పెట్టుకొని గడియారం చొప్పున పరిగెడుతూ ఉండేవాళ్ళం. But now, కానీ ఇప్పుడు we are in lockdown, we have all the time. అసలు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాం, గడియారం మొఖం చోట్ల ఎంత సమయం అయినా మనకి దొరికింది So ఖాళీ. let's search God. ఈ ఖాళీ సమయంలో దేవుని వెతుకుదాం. Amen. ఆమేన్. And he continues. ఇంకా ఏమంటున్నాడంటే, In verse 14, I'll be found by you, declares the Lord. I will restore your fortunes and will gather you all from all the nations and from all the places where I have driven you, declares the Lord, and bring you back to the place where I have sent you into exile. 14వ వచనంలో అంటున్నాడు కదా, నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును. Amen. Amen. What a blessed promise we find in Jeremiah chapter 11 to 14. యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో ఎంత ధన్యకరమైన వాగ్దానాలు నిరీక్షణతో కూడినవి ఉన్నాయో చూడండి. Amen. ఆమేన్. We are looking forward for the announcement when Modi God is saying the lockdown is over. మనం అందరం కూడా మోడీ గారు ఏ రోజున మీడియా ముందుకు వచ్చి లాక్డౌన్ ఎత్తేస్తామా అని చెప్పేటువంటి ఆ మాట కొరకు, ఆ శుభవచనం కొరకు అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. But God can do it to you right now. కానీ దేవుడు ఇప్పుడే నీ జీవితంలో ఈ కార్యం చేయగలడు. He's going to give you the peace which surpasses all understanding. సమస్త జ్ఞానాన్ని అణిచివేయగల తన సమాధానాన్ని ఇప్పుడే ఆయన నీ హృదయంలో పూర్తిగా నింపగలడు. Jesus said, యేసయ్య అన్నారు, my peace I'm going to give you, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, not as the world gives you. ఇది లోకం ఇచ్చేటట్లుగా ఉండదు. Amen. ఆమేన్. So wherever you are, కాబట్టి నీవెక్కడ ఉన్నప్పటికీ, whichever home, whichever area that you may be listening this video right now, నీవు ఏ ఇంట్లో ఉండి ఏ ప్రాంతంలో ఉండి ఈ వీడియోను వీక్షిస్తున్నప్పటికీ, God is going to give you the peace. దేవుడు నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. And plans that is not yours but much greater than, God's plan is going to fulfill in your life. నీ ప్రణాళికలు కాదు కానీ నీ ప్రణాళికల కంటే ఎంతో గొప్పవైన దేవుని ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే, by the end of this year 2020, ఈ 2020వ సంవత్సరం ముగిసేసరికి, yes, we're going to experience a great nationwide, worldwide revival. And will you be a part of that? ఒక గొప్ప విశ్వవ్యాప్త ఉజ్జీవాన్ని ఈ సంవత్సరం ముగింపు కల్లా అనుభవించబోతున్నాము. మీరు సిద్ధమా దానికోసం? Amen. ఆమేన్. And how can we do? And we need to be prepared for that. దాని కొరకు మనం సిద్ధపడాలి. But the problem is, అయితే సమస్య ఏంటంటే, we have fear. మనకి భయం ఉంది. And that fear puts brakes in your spiritual life. ఆ భయం ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితానికి బ్రేకులు వేసేస్తుంది. God speaks to Isaiah in Isaiah chapter 43. దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. Now thus says the Lord, our creator Jacob, he who formed you, O Israel, do not fear, for I have redeemed you. I have called you by name, you are mine. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Amen. ఆమేన్. Please understand this.
ఈ మాటని బాగుగా అర్థం చేసుకోండి. God, the creator of this universe, ఈ సృష్టికర్త అయిన మన దేవుడు He's saying to us, మనతో చెప్తున్నాడు, do not fear, I have redeemed you. భయపడకుము, ఎందుకనగా నేను నిన్ను విమోచించి ఉన్నాను. Amen. ఆమేన్. And powerful words is that I have called you by name, you are mine. చాలా బలమైన మాట. ఏమంటున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా వాడవు, నా సొత్తు. Amen. ఆమేన్. And he says, when you pass through the waters, I'll be with you. Through the rivers, they will not overflow you. When you walk through fire, you will not be scorched, nor will the flame burn from you. For I am the Lord your God, the Holy One of Israel, your Savior. I have given Egypt as a ransom, Cush and Sheba in your place. రెండవ వచనం నుండి అంటున్నాడు, నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవనగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. Amen. Amen. What is the Lord saying? ఏమని చెప్తున్నారండి ప్రభు? God says that when you go through difficult times, మీరు క్లిష్ట సమయముల గుండా వెళ్తున్నప్పుడు I will be with you. నేను మీతో ఉంటాను. Why? ఎందుకంటే Because we know that when our parents, when our what do you call, people in authority, our leaders, they care about us. ఎందుకంటే మనకు తెలుసు, మన తల్లిదండ్రులు, మన పైన అధికారులుగా ఉన్న వాళ్ళు మన గురించి శ్రద్ధ వహిస్తుంటారు. Why are we having this lockdown? It's not just because of punishment, ఎందుకు ఈ లాక్డౌన్? ఇదేదో మన మీద వేసిన శిక్ష కాదు ఇది, but to help us to overcome the COVID-19 virus in our life. ఈ కోవిడ్-19 అనే వైరస్ యొక్క మహమ్మారి బారిన మనం పడకుండా మనం సురక్షితంగా ఉండాలనే అధికారులు, ప్రభుత్వాలు ఏం చేశారంటే లాక్డౌన్ పెట్టి ఇంట్లో కూర్చోమంటున్నారు. ఆమేన్. So don't fear. కాబట్టి భయపడొద్దు. He continues in verse 18. 18వ వచనంలో ఏమంటున్నాడంటే, Do not call to your mind the former things or ponder on the things of the past. Behold, I will do something new. Now it will spring forth. Will you not be aware of it? I will even make a roadway in the wilderness, rivers in the desert. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Powerful words. చాలా బలమైన మాటలు. What's the promise? వాగ్దానం ఏంటండి? God is going to do something new. దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. But the question is, ప్రశ్న ఏంటంటే, are you willing to change? మీరు మారడానికి సిద్ధమేనా? Are you willing to change your thinking? మీ ఆలోచనలు మార్చుకోవడానికి మీరు సిద్ధమేనా? I was discussing with our President Garu, Pastor Bhagwan Das Garu, a few weeks ago. కొన్ని వారాల క్రితం మన ప్రెసిడెంట్ గారు పాస్టర్ భగవాన్ దాస్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. How we need to conduct our service, or how we need to have our IPC churches after ఈ COVID-19. కోవిడ్-19 అనేటువంటి ఈ మహమ్మారి తర్వాత, లాక్డౌన్ ఇదంతా ఎత్తేసిన తర్వాత ఆరాధనలు ఎలా జరపాలి, ఐపీసీ సంఘాల్లో ఆరాధనలు ఎలా జరగాలి, ఇవన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. And he typed up and put it on WhatsApp to all the pastors. ఆయన దాన్ని వాట్సాప్లో చక్కగా టైప్ చేసి అందరికీ, పాస్టర్లందరికీ పంపించారు. We cannot do the same ways like we did before the lockdown. లాక్డౌన్కి ముందు ఎలాగైతే అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకున్నామో, లాక్డౌన్ అయిపోయిన తర్వాత అలా ఆరాధించుకోవడానికి కుదరకపోవచ్చు. Why? ఎందుకంటే We have learned a new word. కొత్త పదాన్ని మనం నేర్చుకున్నాం, Social distance. సామాజిక దూరం. In other words, మరొక మాటలో we need to చెప్పాలంటే be away at least 1 meter. కనీసం 1 మీటర్ దూరంలో ఉండాలి మనం. So when we sit in church, ఆదివారం ఆరాధనలో మందిరాల్లో కూర్చున్నప్పుడు, లాక్డౌన్ అయిపోయిన తర్వాత సంగతి. I remember, when I go to some churches in some meetings and it's crowded and people are pouring in, they'll ask people, please take your Bibles and put it in your lap and make space for people. నాకు గుర్తుందన్నమాట, కొన్ని చోట్ల ప్రార్థనలకు, మీటింగ్లకు వెళ్తూ ఉంటే అప్పటికే మొత్తం మందిరం అంతా నిండిపోయి ఉంటుంది. బయట నుండి ఇంకా వస్తూ ఉంటారు. మైక్లో ఏమని చెప్తారంటే, మీ బైబిల్ తీసి మీ ఒళ్ళో పెట్టుకోండి, ముందుకు జరిగి కూర్చోండి, దగ్గరగా జరిగి కూర్చోండి అని చెప్తుంటారు. We cannot have that anymore. ఇక ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అలా చెప్పుకోవటానికి ఉండదు. ఇక Whatever is your seating capacity of your local church, మీ స్థానిక సంఘంలో ఎంతమంది కూర్చోవడానికి అయితే అవకాశం ఉంటుందో, only those people can come in. అంతవరకు మాత్రమే ప్రజల్ని లోపలికి రానివ్వాలి. Just like we had, what's happening in the supermarkets, people have to
stay outside. ఈ రోజు సూపర్ మార్కెట్లో ఏం జరుగుతుందో అలాగే మనుషులు బయటే ఉండాలి ఇక And ఎక్కువైన వాళ్ళు. after the service, those people can come in. ఈ మొదటి ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం రెండో ఆరాధన పెట్టాలి. We అప్పుడు can have 5 songs and testimony time and any of those things. అప్పుడు ఇక 5 పాటలు, సాక్ష్యాలకు సమయాలు, గంటల తరబడి కూర్చోబెట్టడాలు కుదరదు ఇక. We can have a maximum 15 minutes of message, serve communion and pray for them and send, because there are people waiting to come in. మహా అయితే ఒక 15 నిమిషాలు మనం ప్రసంగం చెప్పేసి ప్రభు సంస్కారం ఇచ్చేసి పంపించాలి, ఎందుకంటే బయట ఇంకా చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి. Amen. And maybe we may have to divide our church by area wise. బహుశా ఏరియా వైజ్ గా సంఘాన్ని డివైడ్ చేసుకోవాలేమో ఇక. People from this పేట can come now and then later from this పేట can come at this time. అంటే ఉదాహరణకి ఈ పేట వాళ్ళు ఈ సమయానికి రావాలి, అటు నుండి వచ్చే పేట వాళ్ళు ఆ సమయానికి రావాలి, ఇటు నుండి వచ్చే వాళ్ళు పలానా సమయానికి రండి, మీది 3వ ఆరాధన ఇది చెప్పుకోవాలి ఇలా మనం. But more than that, వీటన్నిటికి మించి outside you need to have water and soap to wash their hands before they come in. బయట మందిరం బయటే సబ్బు నీళ్లు పెట్టాలి, వచ్చే వాళ్ళందరూ కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి రానివ్వాలి. And yes, you may have to have a thermometer and take everybody's temperature, only then come in. ఇంకా చెప్పాలి అంటే ఒక లేజర్తో పనిచేసే థర్మామీటర్ గన్ను కూడా పెట్టి వచ్చేవారి ప్రతి ఒక్కరి జ్వరాన్ని కూడా చూసి జ్వరం ఉంటే వెనక్కి పంపించడం, లేకపోతే లోపలికి రానివ్వడం. Earlier, ఇందుకు ముందు అయితే I used to say, if you're sick, come to church, we'll be praying for you. ఏమనేవాళ్ళు మనం, మీకు అనారోగ్యంగా ఉందా, రోగులుగా ఉన్నారా, మందిరానికి రండి మేము ప్రార్థన చేస్తాం తగ్గిపోయిద్ది అనేవాళ్ళం. But now ఇప్పుడైతే we have to say, if you're broke, please stay at home, we will come and pray for you. మీకు జ్వరంగా ఉంటే మీరు ఇంట్లోనే ఉండండి, మేము వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తామని చెప్పాల్సిన పరిస్థితి. Things are going to change. చూడండి ఎంతగా మార్పులు రాబోతున్నాయో. Already they're practicing it in Kerala. ఇప్పటికే కేరళలో దీన్ని వారు అభ్యాసం In చేస్తున్నారు. auto, you can have only one person can travel in an auto rickshaw. కేరళలో ఆటోలో ఒక ఆటోలో ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణం చేయాలి. No more share autos anymore. ఇంతకు ముందులాగా 3-4 లేకపోతే షేర్ ఆటోలు 10 మంది ఎక్కి కూర్చోటానికి లేదు ఇక. And only one person can travel in a bike. ఒక మోటార్ సైకిల్ మీద కూడా ఒకళ్ళే వెళ్ళాలి. Amen. Amen. In a car, maximum 3 people. కారులో అయితే 3 కంటే ఎక్కువ మంది వెళ్ళడానికి లేదు. No more Hamara Bajaj, climbing up on 3 or 4 people with groceries and everything, traveling on a bike like that anymore. ఇంతకు ముందులాగా హమారా బజాజ్, ఇది మా బజాజ్ అని మా బజార్ అనుకొని 3-4 ఒకే బండి మీద ఎక్కి తిరగటానికి అంతకంటే లేదు. Amen. Amen. The point I'm trying to say is, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, I'm going to do something new. దేవుడు అంటున్నాడు, నిదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. The new ways in our thinking. మన ఆలోచనలో నూతన విధానాలు పుట్టించబోతున్నాడు. New ways in our ministry. మన పరిచర్యలో నూతన విధానాలు పుట్టించబోతున్నాడు. He says that, I will make a highway in the wilderness, rivers in the desert. అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Hallelujah. హల్లెలూయా. What a great God we serve. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. Able to do the impossible things in our life. మనుషుల జీవితములలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగల దేవుడు. The beasts of in verse 20, the beasts of the field will glorify me, the jackals and the ostrich, because I have given waters in the wilderness, the rivers in the desert, I will give drink to my chosen people. The people whom I have formed for me will declare my praise. 21 వచనం ఇలా అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులు అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. Amen. Amen. What's he saying? ఏమని చెప్తున్నాడండి? Yes, people and the whole universe and even the animals and everything is going to be worshiping God. ప్రపంచమంతా విశ్వమంతా జంతువులతో పాటుగా దేవుణ్ణి ఆరాధించబోతున్నారు. Amen. I do not know about you in WhatsApp, you've been hearing all these things. వాట్సాప్ లో వీటిని వింటూ ఉన్నా, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. Even animals are coming into highways. జంతువులు కూడా మరి లాక్ డౌన్ కారణంగా మనుషులు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి జంతువులు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాయి. No more traffic. ట్రాఫిక్ లేదు రోడ్ల మీద. Animals are sleeping on the highways. కాబట్టి చక్కగా క్రూర మృగాలు జంతువులన్నీ కూడా హైవేల్లో రహదారుల్లో పడుకొని చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. The whales are coming to the shores. అలాగే సముద్రంలో ఉండేటువంటి వేల్ చేపలు మహామత్యాలు సముద్రపు ఒడ్డుకొచ్చి ఆనందిస్తున్నాయి. Amen. The point of trying to say, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, this renewal things happening all over the world. చూడండి ప్రపంచమంతటిలో కూడా నూతన పరచబడుతుంది
మారిపోతుంది ఈ ప్రపంచము. Amen. ఆమేన్. Things are changing, the world is changing, people are changing, the pollution is changing and everything is మనుషులు changing. మారుతున్నారు, వాతావరణంలో కాలుష్యం మారిపోతుంది, వాతావరణం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, దేశాలు మారుతున్నాయి, స్థితిగతులు అన్నీ మారుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. I want to read one more verse in Haggai మరొక వచనాన్ని హగ్గయి గ్రంథంలో నుండి చదవాలని ఆశపడుతున్నాను. chapter 2. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం In verse 4 we read 4వ వచనములో ఇలా రాయబడింది. book of Haggai chapter 2 verse 4. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. Now take courage, Zerubbabel, and declares the Lord, take courage also, you Joshua son of Zedek, the high priest, and you all people of the land, take courage, declares the Lord, I am with you, declares the Lord. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. Amen. ఆమేన్. What's the promise? వాగ్దానం ఏంటండి? God is saying that God is going to be with us దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటాను. in a lockdown situation, ఈ లాక్డౌన్ పరిస్థితిలో, in the days to come. రానున్న దినాల్లో The temperatures are going to go high. మరి వాతావరణం చాలా వేడిగా మారిపోబోతుంది. We need to be praying that we will not have power cuts, so that we can have at least have a fan in our homes. ఎండాకాలం కాబట్టి మరి కరెంటు కోతలు లేకుండా కనీసం ఒక ఫ్యాన్ అన్నా తిరగలిగేటట్లుగా మనకి ఇళ్లలో వసతులు ఉండేలాగా మనం చూసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. But no matter how long this lockdown is going to go సరే, on, ఈ లాక్డౌన్ ఎంత కాలం ఇలా కొనసాగుతుందో తెలియదు కానీ God is saying దేవుడు మాత్రం అంటున్న మాట 3 ఏంటంటే, times, take courage, take courage, take courage. 3 సార్లు ఈ మాట చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, ధైర్యంగా ఉండండి. Why? ఎందుకంటే I am with you. నేను మీతో కూడా ఉన్నాను. Amen. Amen. When the Lord is with you, ప్రభు మీతో ఉంటే yes, you don't need anything else. ఏది అక్కరలేదు. Amen. ఆమేన్. The point I'm trying to say నేను is, చెప్తున్న పాయింట్ ఏంటంటే, when you come to the presence of, when you experience the presence of God in your life, మీ జీవితంలో మీరు దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు, yes, you'll be having real satisfaction. అవును, నిశ్చయముగా నిజమైన సంతృప్తిని మీరు పొందుతారు. And he continues in verse 5. ఇంకా 5వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, As for the promise which I made to you when you were out of Egypt, my spirit is abiding in your midst, do not fear. ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడు? My spirit is abiding in your midst. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడవద్దు. Amen. ఆమేన్. Once again, మరలా చెప్తున్నాను, yes, Bible clearly says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, 2 or 3 people are gathered in my name, ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున కూడి ఉంటారో, the presence of God is there. దేవుని సన్నిధి వారి మధ్య ఉంటుంది. Amen. ఆమేన్. Do not fear. భయపడవద్దు. And the next verse is really powerful. తర్వాత మాట ఎంతో బలమైన మాట అండి. But thus says the Lord, once more in the little while I am going to shake the heavens and the earth, the sea also and the dry sea. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. ఆమేన్. That's exactly what's happening in the world. ప్రపంచంలో నేడు జరుగుతుంది ఇదేనండి. And God is shaking. దేవుడు ప్రపంచాన్నంతటిని కంపింపజేస్తున్నాడు. God is shaking many people. అనేక మందిని కదిలిస్తున్నాడు. God is shaking many rich people, poor people, and powerful people, and common people. సామాన్యమైన ప్రజలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలాంటి మనుషులనైనా దేవుడు కదిలించేస్తున్నాడు. And are you being shaken also? మీరు కూడా కదిలించబడుతున్నారా ప్రభు చేత? My point is, నా మాట ఏంటంటే, when things are happening in this world, ఈ లోకములో ఇలాంటివి జరుగుతున్నప్పుడు is your heart being shaken? మీ హృదయము కదిలించబడుతుందా? Your thought life being shaken? మీ ఆలోచన విధానము మార్పులు కలుగుతున్నాయి, అది కంపించబడుతుందా? Are you still thinking in the old ways? లేకపోతే ఇంకొను కూడా పాత విధానాల్లోనే ఆలోచన చేస్తున్నావా?
because of lockdown, I'm not able to have chicken, I'm not able to have mutton, or I'm not able to do this and do that. అయ్యో ఈ లాక్డౌన్ బట్టి నేను చికెన్ తినలేకపోతున్నాను, మటన్ తినలేకపోతున్నాను, చేపల రొయ్యలు తెచ్చుకోలేకపోతున్నాను, ఈ పని చేయలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నానని ఏమీ లేదో దాని గురించి ఏడుస్తున్నావా? God is shaking you. దేవుడు నిన్ను కంపిస్తున్నాడు. Amen. ఆమేన్. Jesus said, యేసయ్య అన్నారు, I am the vine and you are the branches. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగెలు అన్నాడు. And my father is a vine dresser. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. He prunes away, trims us, prunes us so that we can bear much fruit. మనము బహుగా ఫలించున్నట్లుగా ఆయన ఫలించు ప్రతి తీగను కూడా సరిచేసి కత్తిరిస్తాడు. So permit God to shake you. కాబట్టి దేవుడు నిన్ను కదిలించేటట్లుగా దేవునికి అవకాశం ఇవ్వు. Permit God to shake, prune your life. నీ జీవితాన్ని దేవుడు కత్తిరించి సరిచేసేటట్లుగా దేవునికి అవకాశం ఇవ్వు. I am going, once again, let's read this in verse 6. I am going to shake the heavens and the earth, the sea and the dry. In verse 7 he says, I will shake all the nations and they will come with the wealth of the nations, and I will fill this house with glory, says the Lord. ఈ 6-7 వచనాలు మరొకసారి చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులనందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Amen. Amen. What is God speaking to us today? దేవుడు ఈ రోజు ఏమని మాట్లాడుతున్నాడు మనతో? God is in the process of shaking people, shaking the nations and shaking everything in this world. దేవుడు ఈ లోకంలో మనుషులను, ప్రపంచమును, విశ్వమును, ప్రతి దాన్ని కంపింపజేస్తూ కదిలించే పనిలో ఉన్నాడు. Why? ఎందుకంటే So that we can glorify God. తద్వారా అందరూ దేవునిని మహిమపరచునట్లు. Amen. ఆమేన్. He continues. ఇంకా ఏమంటున్నాడు? The silver is mine and the gold is mine, declares the Lord. The later glory of this house will be greater than the former. The Lord of hosts, and in this place I will give peace, declares the Lord of hosts. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. Amen. ఆమేన్. What we read in Haggai? హగ్గయిలో ఏం చదువుతున్నామండి? God is shaking us. దేవుడు మనల్ని కదిలిస్తున్నాడు. Are you ready for this? Are you being really shaken, by God now at least? నీవిప్పుడైనా దేవుని చేత కదిలించబడుతున్నావా? Amen. ఆమేన్. In other words, మరొక మాటలో చెప్పాలంటే, the point I want to share, what moves you? నేను మీతో చెప్పే మాట, మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని కదిలింపజేసేది ఏంటి? Amen. What is that? That's what you call giving a shock effect in your life. నీ జీవితంలో నీవు విభ్రాంతి పొందేటట్లుగా నీకు కలుగ చేయగలిగినవి ఏంటి? Amen. ఆమేన్. Think about it. ఆలోచించండి. At least in this lockdown situation, కనీసం ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలోనైనా my prayer is that you'll repent and surrender your life to God. నా ప్రార్థన ఏంటంటే, మీరు పశ్చాత్తాపంతో మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. Amen. ఆమేన్. When I say that God is going to do all these things, దేవుడు వీటన్నిటిని చేస్తాడని నేను చెప్పినప్పుడు, that don't be of an attitude that okay, I'll sit on the bank, I'll sit on the benches and see how God is going to move and praise God for that. దేవుడు వీటన్నిటిని కదిలిస్తాడంట. ఎలా కదిలిస్తాడో, నది పక్కన బెంచీలో వేసుకొని కూర్చుంటాను, లేకపోతే చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తాను ఎలా చేస్తాడో, కదిలినాక దేవానికి స్తోత్రం అంటానని కూర్చోకండి. No, we need to be part of this revival. ఈ ఉజ్జీవములో మనము కూడా భాగస్వామ్యులం అవ్వాలి. Amen. ఆమేన్. Very familiar with this passage in book of Esther. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ మాట మనందరికీ సుపరిచయం. Warning that Mordecai gives to Esther in chapter 4 verse 14. 4వ అధ్యాయం 14వ వచనంలో మొర్దెకై ఎస్తేరుకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. If you remain silent at this time, relief and deliverance will arise for the Jews from another place, and you and your father's house will perish, and who knows whether you have not obtained royalty for such a time as this. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను. Amen. What's happening here? ఏం జరుగుతుందండి ఇక్కడ? God is through this verse God is speaking to us. ఈ వచనము నుండి ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. Very familiar with this
passage. ఈ వృత్తాంతం మనందరికీ సుపరిచయమే. You know what to call Esther becomes a queen. ఎస్తేరు రాణి అయ్యింది. And she was happy in the palace. రాజుగారి యొక్క కోటలో ఎంతో సంతోషంగా ఉంది. And Mordecai wants her. మొర్దెకై ఆమెకు ఒక హెచ్చరిక పంపించాడు. Now that you are in a royal place and everything is provided to you and you are in peace, don't be satisfied by this situation. అమ్మా, ఇప్పుడు నీవు రాజుగారి కోటలో ఉండి నెమ్మదితో శాంతితో నీవు తప్పించుకున్నావు, నీవంతా బాగానే ఉంది కాబట్టి నీకు కలిగిన స్థితిని బట్టి నీవు సంతృప్తి చెంది ఉండవద్దు. But కానీ God has raised you in this position. దేవుడే నిన్ను ఈ స్థానములో నిలవబెట్టాడు. I'm saying to every believer and every pastor who is listening to me this video, ఈ వీడియో ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి నేను చెప్పేది ఏంటంటే, God has placed us and brought us at this time of history. దేవుడు చరిత్రలో ఇట్టి సమయాన్న ఇట్టి స్థితిలో మనల్ని నిలవబెట్టాడు. The reason is, కారణం ఏంటంటే, there's a plan and purpose in your life. To fulfill his plan, we need to be ready. ఒక ప్రణాళిక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్. I shared with you that God is going to bring a global the revival. నేను మీతో చెప్పినట్లుగా దేవుడు ఒక విశ్వవ్యాప్త ఉజ్జీవాన్ని పుట్టించబోతున్నాడని చెప్పినట్లుగా, we will be a part of that revival. మనము కూడా ఆ యొక్క ఉజ్జీవంలో భాగస్వాములం అవ్వాలి. మీరు సిద్ధమేనా? In other words, మరొక మాటలో చెప్పాలంటే, we need to be responsible of bringing God's kingdom on planet earth in our lifetime. దేవుని రాజ్యమును మన జీవిత కాలములోనే ఈ భూమి మీదకు తీసుకురావడానికి బాధ్యత తీసుకోవాలి మనమే. Amen. ఆమేన్. Mordecai is saying మొర్దెకై చెప్తున్నాడు, that God has placed you for such a time like this. అమ్మా, ఇట్టి సమయం కొరకే దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. Amen. ఆమేన్. When we talk about the word time, సమయము అనగానే, టైం గురించి మనం మాట్లాడగానే, there are two Greek words for time in the Greek language. గ్రీకు భాషలో సమయాన్ని సూచించడానికి రెండు పదాలు ఉన్నాయి. Number one is chronos. ఒకటి క్రోనోస్ అంటారు. The time, like the time that we have, morning 7 o'clock to 8 o'clock. అంటే ఉదాహరణకి ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు అంటాము. The time, what to call, that runs according to a clock. అంటే అది గడియారం చొప్పున నడిచేది. క్రోనోస్ అంటే గడియారపులో గంటల వరుస అన్నమాట. And another word, the Greek word for time is, గ్రీకు భాషలో సమయాన్ని సూచించడానికి ఉపయోగించిన మరొక మాట ఏంటంటే, is the word kairos. కైరోస్ అనేటువంటి పదం. In other words, మరొక మాటలో చెప్పాలంటే, it's a right time. కైరోస్ అంటే ఇది సరి అయిన సమయము. It's appointed time. ఇది నిర్ణయ కాలము. It's a time appointed by God for his purpose. దేవుని ఉద్దేశము నెరవేర్పు కొరకు దేవుని చేతనే ఏర్పరచబడిన నియమించబడిన సమయం అని దాని అర్థం. To the pastors who are listening to me, ఈ వర్తమానాన్ని వింటున్న సేవకులకు I want to give a challenge. ఒక సవాలు మీకు ఇస్తున్నాను. 86 times we find in the Bible the word kairos is mentioned. బైబిల్ గ్రంథంలో కైరోస్ అనేటువంటి ఈ పదం 86 సార్లు ఉపయోగించబడింది. You can Google and find out and make a study on that. మీరు గూగుల్లో దాన్ని చూసి వెతికి దాని మీద ఒక చక్కటి ధ్యానాన్ని చేసుకోవచ్చు. But that's not my message for this morning. కానీ ఈ రోజు నా వర్తమానం అది కాదు. The kairos is an opportune time. కైరోస్ అంటే నిర్ణయ కాలము, అవకాశం ఉన్న కాలము, A season. అదొక ప్రత్యేకమైనటువంటి కాలము. Hippocrates, the father of medicine, వైద్య శాస్త్రానికి పితామహుడు హిపోక్రటిస్, he says a very powerful words about kairos and chronos. ఈ కైరోస్ గురించి, క్రోనోస్ గురించి ఒక బలమైన మాట చెప్తాడు. Every kairos is a chronos, but not every chronos is a kairos. ఆయన ఏమంటాడంటే, ప్రతి కైరోస్ కూడా ఒక క్రోనోసే గాని ప్రతి క్రోనోస్ మాత్రం ఒక కైరోస్ కాదంటాడు. Powerful words. చాలా బలమైన మాట. What does this mean? What's he trying to say? అంటే ఏంటి క్రోనోస్ క్రైనోస్ ఏం చెప్తున్నాడు ఆయన? Even because he's a medical doctor, ఆయన ఒక వైద్యుడు కాబట్టి he's saying that you need to make the treatment at the right time. ఆయన ఏం చెప్తాడంటే, మనము ఒక రోగికి వైద్యం చేయాలంటే సరి అయిన సమయంలో చేయాలి. People when they have heart attack, గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, they rush to the patient at the hospital. ఆ యొక్క రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. If the doctors are able to revive this person, వైద్యులు గనక తగిన సమయంలో ఆ యొక్క వ్యాధి బారిన పడిన వారిని తిరిగి బ్రతికించలేకపోతే, the doctor will say like this, వైద్యుడు ఎలా అంటాడు, you brought the person at the right time. బ్రతికించగలిగితే ఏమంటాడంటే, సరైన సమయాన్ని
సమయానికి తీసుకొచ్చారండి అంటాడు. Amen. ఆమేన్. That's a Kairos time. అది కైరోస్ టైం అన్నమాట. In other words, మరొక మాటలో చెప్పాలంటే we're living in Kairos time now. మనం ఇప్పుడు నిర్ణయ కాలములో, సరి అయిన కాలములో బ్రతుకుతున్నాం. Amen. ఆమేన్. In, to put it into plain examples, సామాన్యంగా సులభమైనటువంటి ఉదాహరణలు చెప్పాలంటే, we cannot like a steel or an iron rod. When you heat it, when it's red, we can mold it in a way that you want it. ఇనుముని మనం వంచాలంటే ఊరకనే వంచడానికి కాదు, దానికి తగిన వేడి వచ్చిన తర్వాతే, తగిన రీతిగా దాన్ని బాగా వేడి చేసినాకే అప్పుడు అది వంగడానికి, వంచడానికి సిద్ధపడుతుంది. Amen. Amen. When you put it in the furnace, when it's red hot, yes, the blacksmith can shape it in a way, in whatever shape he wants. అగ్నిలో దాన్ని వేసినప్పుడు బాగా అది కాలి ఎర్రగా అయిపోయినప్పుడే కావలసినటువంటి రూపులోనికి దాన్ని వంచటం జరుగుతుంది. Amen. Amen. That's the time right now. ఆ వంగేటువంటి సమయం, మనం బాగా కాలి వంచడానికి సిద్ధమైన సమయం ఇప్పుడు ఇది. Farmers knows రైతులకు తెలుసు when it's time to fertilize, when it's time to plant, when it's time to harvest. విత్తనాలు ఎప్పుడు విత్తాలో విత్తే సమయం తెలుసు, ఎరువులు వేయాల్సిన సమయం తెలుసు, కొయ్యవలసిన సమయం తెలుసు. Amen. Amen. He can't say, well, I'm not in the mood to plant now, or to weed now, or to fertilize now, or to harvest now. I'll do it whenever I want. He's not a good farmer. అబ్బే ఇప్పుడు ఒక నెల రోజుల వరకు నాకు విత్తాలనేటువంటి మనసు లేదు, కలుపు తీయాలనే మనసు లేదు, ఎరువేయాలనే మనసు లేదు, పండిపోయినా కూడా కొయ్యాలనే మనసు లేదు అని ఒక రైతు అన్నాడంటే అతడు మంచి రైతు కాదు. Amen. Amen. The farmer knows when is the right time to plant, weed, fertilize, and harvest. ఎందుకంటే రైతుకు తెలుసు ఎప్పుడు విత్తవలసిన సమయమో, ఎప్పుడు కోత కొయ్యవలసిన సమయమో, ఎప్పుడు కలుపు తీయవలసిన సమయమో, ఎప్పుడు ఎరువేయాల్సిన సమయమో రైతుకు తెలుసు. In other words, మరొక మాటలో in చెప్పాలంటే, this lockdown season, it's a Kairos time for every believer. ఈ లాక్డౌన్ సమయం అనేది మనందరికీ కూడా ఒక వంచబడదగినటువంటి నిర్ణయ కాలమై ఉన్నది. Amen. ఆమేన్. Paul writes to believers in Ephesus, పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు, chapter 5, 5వ అధ్యాయం in verse 15 and 16 we read, 15-16 వచనాలు. Therefore be careful how you walk, not as unwise men, but wise, making most of your time, because the days are evil. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. Amen. ఆమేన్. What is Paul writing? ఏమని రాస్తున్నాడు ప్రభువు? When did Paul write? ఎప్పుడు రాశాడండి? Approximately 2000 years ago. సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం. And he's saying, ఏమంటున్నాడంటే, days are evil in those days. ఆ రోజుల్లోనే దినములు చెడ్డవన్నాడు. I remember when I was studying in America. నేను అమెరికాలో చదువుతున్న రోజులు గుర్తొస్తున్నాయి. There was a professor, he's retiring that year. ఆయన ఒక మా కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆ సంవత్సరం ఆయన పట్టభద్రుడు, ఆయన రిటైర్ అవుతున్నాడు. And a great privilege of studying under him. ఆయన దగ్గర చదువుకునేటువంటి గొప్ప భాగ్యం నాకు దొరికింది. He was saying, ఆయన ఏమన్నారంటే, in those days when he was studying, when he was growing up as a teenager, ఆయన యవనస్తునిగా ఉండి చదువుకుంటున్న రోజుల్లోనే TV was not discovered. టీవీ కనుగొనబడలేదు ఆ రోజుల్లో. Radios were very expensive. రేడియోలు కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి. So he didn't have any temptation like what the modern generation is having in those days. కాబట్టి ఆ రోజుల్లో బ్రతికినటువంటి వాళ్ళు ఈ ఆధునిక తరము అనుభవించుతున్న, ఎదుర్కొంటున్న శోధనలు ఏవి వారికి లేవు. Amen. ఆమేన్. And he's saying, ఆయన ఏమన్నాడంటే, I feel very sorry for you guys. మీ అందరు యవనస్తులైన మీ అందరిని బట్టి నేను చాలా చింతిస్తున్నాను. You have a lot of distractions. మీకు చాలా అభ్యంతర కారణాలు ఉన్నాయి. But now కానీ ఇప్పుడు I'm 60 years old. I'm also retiring. ఇప్పుడు నాకు 60 సంవత్సరాల వయసు, అంటే నేను కూడా పదవి విరమణ చేయాల్సిన వయసు ఇది. And I'm saying now, నేనేమంటున్నానంటే ఇప్పుడు now the present day generation is much worse. మా రోజుల్లో ఉన్న మాకంటే ఇప్పుడున్నటువంటి నేటి తరము యొక్క శోధనలు, ఇబ్బందులు, అభ్యంతరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. I always say this, give this example. ఎల్లప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. When I was studying in Siddhartha College, నేను సిద్ధార్థ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో there were only 24 cinema theaters in Vijayawada. విజయవాడ అంతట్లో 24 సినిమా థియేటర్లు ఉండేవి. But now, కానీ ఇప్పుడు every cell phone is a cinema theater. ప్రతి సెల్ ఫోన్ ఒక సినిమా థియేటరే. The point I'm trying to say, నేను చెప్తుంది ఏంటంటే, the students may be keeping the cell phone in between their books and pretending they're studying, but in fact they're watching some movie. విద్యార్థులు సెల్ ఫోన్ పుస్తకాల మధ్యలో పెట్టుకొని ఎవరన్నా వస్తేనో చదువుతున్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఏ సినిమానో ఏ వీడియోలో చూస్తూ ఉంటారు. Point I'm trying to say, నేను చెప్తుంది ఏంటంటే, days are evil.
దినములు చెడ్డవి. We need to take care of the kairos time that God has given us. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ నిర్ణయ కాలాన్ని, మనల్ని వంచేటువంటి మలచేటువంటి ఈ కాలాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. And Paul advises in Colossians chapter 4. కొలస్సీలకు రాస్తూ 4వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కటి సూచన చేస్తున్నాడు. Verse 5 and 6 we read. 5-6 వచనాలు. Conduct yourselves towards outsiders, making the most of your opportunity. Let your speech always be with grace, as though seasoned with salt, so that you will know how should you respond to each other. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. Amen. ఆమేన్. When I read this verse, నేను ఈ వచనాన్ని చదివినప్పుడు Paul uses the word salt here. పౌలు ఇక్కడ ఉప్పు అన్న మాటను ఉపయోగించాడు. Amen. ఆమేన్. Jesus in Matthew chapter 5, యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో in verse 13 we read, 13వ వచనం చూస్తాము. you are the salt of this earth. మీరు ఈ లోకమునకు ఉప్పయ్యున్నారు అంటాడు. Amen. ఆమేన్. Paul is saying, పౌలు అంటున్నాడు, you need to be careful with the time that God has given us. దేవుడిచ్చిన సమయాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. And that the words that you speak to one another, మీరు ఒకరితో ఒకరు మాట్లాడే మాటలు should not be something that's going to be hurting people, ఒకరిని ఒకరు బాధపరుచుకునేవిగా ఉండకూడదు. but it is uplifting one another. ఒకరినొకరు ప్రోత్సహించుకునేవిగా ఉండాలి. As you're in this lockdown situation, ఈ లాక్డౌన్ పరిస్థితిలో as you're living together, కలిసి మీరు జీవిస్తూ ఉండగా, and I'm sure that definitely you're practicing this. మీరు ఖచ్చితంగా దీన్ని అవలంబిస్తున్నారని, అభ్యాసం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. What is that? ఏంటది? You're living in peace with one another, not provoking each other. మీరు ఒకరితో ఒకరు సమాధానం గలవారై జీవిస్తూ ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. Jesus said, యేసయ్య అన్నారు, you are the salt of this world in Matthew chapter 5 verse 13. మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. If the salt has become tasteless, how can it be made salty again? It is no longer good for anything except be thrown out and be trampled underfoot by men. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికి రాదు. What is Jesus teaching us? యేసయ్య ఏమని నేర్పిస్తున్నారండి? He's not saying that you need to be, try to be like salt. మీరు ఉప్పులాగా ఉండే ప్రయత్నం చేయండి అంటలేదు. He's saying you are the salt of this world. మీరే లోకానికి ఉప్పై ఉన్నారంటున్నాడు. How is salt made? ఉప్పు ఎలా తయారు చేయబడుతుంది? They pump in the salt water from the ocean, సముద్రం నుండి ఉప్పు నీటిని ఉప్పు పల్లాల్లోనికి రానిస్తారు. expose it to the sun's rays, ఎండలో అది ఉండేటట్లుగా చూస్తారు. and it crystallizes and they gather. అది ఎండిపోయిన తర్వాత అది గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన ఉప్పుని చక్కగా పోగు చేస్తారు. Similarly, అలాగే people in the ocean, సముద్రములో ఉన్నటువంటి వారు, that we are like salt in the ocean, like people in this world. ఈ మనము సముద్రంలో ఉప్పు ఎలాగుందో ఈ లోకంలో మనం కూడా ఉప్పు వంటి వారిగా బ్రతుకుతున్నాం. And we need to come to Jesus, who's the light of this world, that we read in John chapter 8 verse 12. యోహాను సువార్త 8:12లో చదివినట్లుగా వెలుగయ్యున్న యేసయ్య దగ్గరకు మనం రావాలి. And when the light of Jesus is exposed in our life, యేసుక్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించబడినప్పుడు, just like the salt is crystal from the water, సముద్రపు నీరు ఎండపడగా ఎలాగైతే గట్టిపడుతుందో, we need to be crystallized and we need to be shining like white, like pure salt is white. క్రీస్తు యేసు యొక్క వెలుగు కూడా మన మీద ప్రకాశింపబడగా ఉప్పైన మనము చక్కగా మెరిసేటువంటి వారిగా, అనేకులకు సారం ఇచ్చే వారిగా మారిపోవాలి. And what does salt do? ఉప్పు ఏం చేస్తుందండి? It gives taste. రుచినిస్తుంది. That's what we read in Colossians chapter 4 verse 5. అందుకే కొలస్సీ పత్రిక 4:5 చదివాం, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. How we interact with people needs to be tasty. It needs to be nice thing, not abusive words. ప్రజలతో మనం సంభాషించే విధానము మంచిగా ప్రేమ కలిగిన వాక్కులతో ఉండాలి కానీ ఒకరినొకరు దూషించుకునేటట్లుగా, దుర్వినియోగపరుచుకునేటట్లుగా ఉండకూడదు. Jesus continues in verse 14. 14వ వచనంలో యేసయ్య అంటున్నారు కదా, you are the light of this world. A city set on a hill cannot be hidden, nor does anyone light a lamp and put it under a basket, but on a lampstand, and it gives light to all
who are in the house. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. Amen. ఆమేన్. What do we learn here? ఏమి నేర్చుకుంటున్నాం ఇక్కడ? Jesus is saying, యేసయ్య అంటున్నారు, you are the light of this world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. But అయితే we need to be careful where we get this light from. ఈ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో మనం జాగ్రత్త చూసుకోవాలి. Earlier we read in John chapter 8 verse 12. యోహాను సువార్త 8:12 మనం చదివాము, Jesus is the light of this world. యేసే లోకానికి వెలుగై ఉన్నారు. We need to get this light only from Jesus. ఈ వెలుగును యేసయ్య నుండే మనం పొందుకోవాలి. I want to give you a warning. ఒక హెచ్చరిక ఇస్తాను. Leviticus chapter 6 Leviticus chapter 10 లేవియా కాండము 10వ అధ్యాయము in verse 1 onwards we read. లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుతాను. Now Nadab and Abihu the sons of Aaron took their respective fire pans and after putting fire into them, placed incense in it and offered a strange fire before the Lord which he had not commanded them. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. Warning. హెచ్చరిక. Don't do because you see something. ఏదో చూసామని చెప్పి చేసేయొద్దు. But you need to be led by the anointing of the Holy Spirit, and the Holy Spirit is to guide you in these last days. దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడాలి. కడవరి దినాల్లో ఆయన ఆత్మ నడిపింపు ప్రకారమే మనము జీవించాలి. Amen. ఆమేన్. What we learn in Leviticus chapter 10. లేవియా కాండం 10వ అధ్యాయంలో ఏమి నేర్చుకుంటున్నాము? I request you to go home and meditate on this verse. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ వచనాన్ని ధ్యానం చేయండి. The Bible clearly says, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, because they offered a strange fire, God's punishment came upon them. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తెచ్చునందున అగ్ని దేవుని సన్నిధి నుండి బయలుదేరి వారిని కాల్చి వేసింది. వారిద్దరూ యెహోవా సన్నిధిని మృతి పొందారు. Amen. ఆమేన్. Don't be careful, we need to be discerning what is of God and what is not of God at this right time. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో ఏది దేవుని నుండి వచ్చిందో, ఏది దేవుని నుండి కాక బయట నుండి వచ్చిందో వివేచించాలి. దేవుని నుండి వచ్చిన వాటిని మనము జరిగించాలి. With the light of God in your life, దేవుని వెలుగు మన జీవితంలో ఉంటే, Isaiah says, యెషయా అంటాడు, Isaiah chapter 60 verse 1, 60వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం, arise, shine, for your Lord, for your light has come, and the glory of the Lord has risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Amen. ఆమేన్. It's time that we raise up. మనము లేవవలసిన సమయం ఇది. It's time that we be the salt of this world. ఈ లోకమునకు ఉప్పుగా మనము తేజరిల్లవలసిన సమయం ఇది. Amen. ఆమేన్. Hello. ఏమండి? The ladies are busy making some pickles. స్త్రీలైన వాళ్ళు భలే పచ్చళ్ళు బట్టి పనిలో ఉన్నారు ఇప్పుడు ఇక. Amen. ఆమేన్. And the most important ingredient is salt. పచ్చడిలో బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉప్పు. Amen. ఆమేన్. So you need to be the salt of this world. మనం ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి. Amen. ఆమేన్. Taking care and preserving the culture, preserving the people's the godliness in this world. ఈ లోకములో దైవ భక్తిని కాపాడుకునే వారిగా ఉండాలి. Finally, ఆఖరిగా Jeremiah chapter 29 ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం in verse 7 we read, 7వ వచనం చదువుతాను. seek the welfare of the city where I have sent you into exile. Pray to the Lord on its behalf, for in it welfare you will have welfare. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. Amen. ఆమేన్. Dear believers, ప్రియ విశ్వాసులారా, pastors and evangelists who are watching me, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి సేవకులు, సువార్తికులు, కాపరులారా, it's time that we pray for our political leaders. మన రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించవలసిన సమయం ఇది. We can criticize them, they're making the wrong choices. వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలను ఎంతైనా విమర్శించవచ్చు. Amen. ఆమేన్. Oh, when Modi garu made the announcement of practicing Janata curfew. మోడీ గారు జనతా కర్ఫ్యూని అందరూ కూడా పాటించండి ఒక రోజు అని చెప్పినప్పుడు, Oh, immediately people were sending on WhatsApp message, why did he choose on a Sunday? Why not on a Friday? Because the Muslims are going to be agitating, or because not on a Saturday, and because the Hindus are going to be agitated, but on Christians because he wanted punish us. కొన్ని విమర్శలు వచ్చినాయి. కొంతమంది ఏమని మొదలు పెట్టారంటే వాట్సాప్లో, సామాజిక మాధ్యమాల్లో, ఆదివారమే ఎందుకు ఎంచుకున్నాడు మోడీ గారు, శుక్రవారం అయితే మహమ్మదీయులు ఊరుకోరానా,
ఊరుకోరనా, శనివారం అయితే హిందువులు ఊరుకోరనా, ఆదివారం మన మీద పెట్టేశారు, క్రైస్తవులైన మనం ఆరాధన లేకుండా ఆ రోజు అయిపోయింది అని విమర్శలు చేసిన వాళ్ళు లేకపోలేదు. Point I'm trying to say నేను is చెప్తున్నది ఏంటంటే, only when you are in leadership you know the choices that you have to make are very limited. మీరు నాయకత్వంలో ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది మీరు తీసుకోదగిన ఎంపికలు చాలా తక్కువ ఉన్నాయని. We need to be praying for our political leaders. అందుకే రాజకీయ నాయకుల కొరకు మనం We ప్రార్థించాలి. need to be praying for government leaders who are giving counsel to these politicians who are making the choices for our people. ఈ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలే కానీ ఇటు నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తూ ఆలోచన ఇస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల కొరకు కూడా మనం We ప్రార్థించాలి. need to be praying for the medical doctors. అలాగే వైద్యులైనటువంటి వారి కొరకు మనం We ప్రార్థించాలి. need to be praying for the nurses and the lab technicians and the people who work in hospitals. We need to be praying for them. ఆసుపత్రిలో పనిచేసే నర్సుల కొరకు, ఇతర స్టాఫ్ కొరకు, అలాగే ల్యాబ్లో పరీక్షలు చేసే వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. Recently, ఈ మధ్యనే I was talking with a person who works in the government department in Vijayawada. విజయవాడలో ప్రభుత్వ శాఖలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. He's crying out to God, Noel garu, thank you for calling me. ఆయన అన్నారు వెంటనే, నోయల్ గారు మీరు నాకు ఫోన్ చేసినందుకు చాలా వందనాలు. I've been working, they put me in duty among the COVID patients. ఈ కోవిడ్ పేషెంట్ల మధ్యలో నాకు డ్యూటీ వేశారండి. Oh, with the bleach and all the hydroxyl, the chemicals that are spraying, it is giving a nausea to my health. అక్కడ వారు చల్లుతున్నటువంటి ఆ యొక్క ద్రావణాలు, హైడ్రాక్సీ క్లోరిన్, అలాగే బ్లీచింగ్, వీటన్నిటికీ నాకు మత్తు వచ్చేస్తుందండి అంటున్నాడు ఆయన. And when I see the people going the suffering, it gives me great discouragement. అలాగే ఈ వ్యాధి బారిన పడిన వారు ఎంతో యాతన పడుతుంటే వాళ్ళని చూస్తుంటే చాలా నిరుత్సాహం కలుగుతుందండి అంటున్నారు. And they're not giving safety equipment to us also. అలాగే మాకు కూడా వాళ్ళు కావలసినటువంటి ఆరోగ్య పరిరక్షణ పరికరాలు ఇవ్వట్లేదు అంటున్నారు. I had to call home before I come, and there's a big bucket there with hot water full of bleach. I had to undress there and put my clothes there and then rush inside to take a bath and then come out. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇంటికి వెళ్ళక ముందే ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వేడి నీళ్లు సిద్ధం చేసి పెడుతున్నారు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళగానే బయటే నా బట్టలన్నీ తీసేసి తిన్నగా బాత్రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసే బయటకు వచ్చి ఎవరినైనా పలకరించడం, ఇంట్లో కూర్చోవటం, ఇంట్లో అడుగు పెట్టడం అంటున్నాడు. My wife brings a bucket full of water with Dettol. నా భార్య డెటాల్ వేసేసి వేడి నీళ్లు బకెట్ నిండా సిద్ధం చేసి పెడుతుంది. Undress and put the clothes in the bucket. అలాగే నా బట్టలు తీసేసిన బట్టలన్నీ కూడా ఆ బకెట్ వేడి నీళ్ళలో, డెటాల్ నీళ్ళలో పెట్టేస్తున్నాను. Go home and take shower in Dettol water. లోపలికి వెళ్ళి డెటాల్ నీళ్లతోనే స్నానం చేస్తున్నాను. Very discouraging. చాలా నిరుత్సాహం అండి అంటున్నాడు. They're not giving us even equipment like a mask for us to wear. మేము ధరించడానికి మాస్కులు కూడా కొరతగా ఉన్నాయి, లేవు, ఇవ్వట్లేదు అంటున్నాడు. Please pray for us. దయచేసి మా కొరకు ప్రార్థించండి అంటున్నారు. We have a responsibility praying for those health workers. అవును, ఇలాగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేటువంటి వారి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. What we learn in Isaiah chapter 29 verse 7. యెషయా గ్రంథం 29:7లో మనం ఏం నేర్చుకున్నాము? Our responsibility praying for our nations. మన బాధ్యత మన దేశం కొరకు మనం We ప్రార్థించాలి. need to be praying for different countries in the world. ప్రపంచంలో వివిధ దేశాల కోసం ప్రార్థించాలి. Recently, ఈ మధ్యనే I put a WhatsApp message that we need to be praying for America. వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారన్నమాట. ఏంటంటే అమెరికా కొరకు ప్రార్థించాలి. The reason I'm asking to pray for America is, అమెరికా కోసం ప్రార్థించండి అని నేను ఎందుకు అడుగుతున్నానంటే, yes, I have my sons there. That's personally, I have some interest in that. నా కుమారులు ఇద్దరు అక్కడే ఉన్నారు, అది నాకు ఒక ఆసక్తి కలిగించే విషయం కాదంటం లేదు. I have some relatives there. బంధువులు కూడా ఉన్నారు అక్కడ. But more than that, వీటన్నిటికి మించి American dollar is the one which we need to buy diesel, crude oil. అమెరికా డాలర్తోనే ప్రపంచంలో ఏ దేశం అయినా కూడా ముడి చమురు, ఆ తైలం కొనాలన్నమాట, డీజిల్, పెట్రోల్, ఇవన్నీ కూడా. If the dollar rate is high, డాలర్ రేట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, the petrol rate is going to go high also. పెట్రోల్ రేట్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. So we need to be praying for American economy. కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక స్థితి కొరకు మనం ప్రార్థించాలి. One person called me and said, "Aigarandi, if you pray for America, will they send us some money?" ఒక ఆయన అన్నాడు కదా, అమెరికా కోసం ప్రార్థన చేయమని పెట్టారండి, అమెరికా కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిస్తారా మనకు అన్నాడు. No, God is the one who provides us money. లేదు, మనకి డబ్బులు ఇచ్చేవాడు, మనల్ని పోషించేవాడు దేవుడే. Amen. ఆమేన్. I hope you understand what I'm saying. నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. Jeremiah chapter 29. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం Verse 7 we read, 7వ వచనంలో we have చదువుతున్నాము. a responsibility of praying for our nation. మన దేశము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. It's a responsibility of praying for our global leaders. మన ప్రపంచ నాయకుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. It's time that we arise. మనము మేలుకొనవలసిన సమయం ఇది. It's time that we shine. మనము ప్రకాశించవలసిన సమయం ఇది. It's time that we preserve. మనము కాపాడుకోవలసిన సమయం ఇది. Remember, గుర్తుపెట్టుకోండి, this is Kairos time. ఇది కైరోసు సమయం, నిర్ణయ కాలము. Appointed
time of God. దేవుని చేత నిర్ణయించబడిన సమయం ఇది. If we lose this Kairos time, yes, it will be a long time. We get another Kairos time in our life. ఈ నిర్ణయ కాలాన్ని మనం పోగొట్టుకుంటే మరలా ఇట్టి నిర్ణయ కాలం మన జీవిత కాలంలో రాకపోవచ్చు. So arise, కాబట్టి మేలుకోండి, shine, ప్రకాశించండి. as salt, preserve. ఉప్పు వలె మనల్ని మనం భద్రం చేసుకోవాలి. And whatever fear that we have, ఏ విధమైన భయములు ఉన్నప్పటికీ cast it out, because the presence of God is in your life. ఆ భయమును దేవుని మీద వేసేద్దాం. దేవుని సన్నిధి మనతో ఉన్నది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for giving this opportunity to minister. పరమ తండ్రి, నీ వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. Bless all the listeners, Lord, who are listening. ప్రభువా, వింటున్నటువంటి వీరందరినీ దీవించండి. And also the pastors and evangelists in IPC, Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీసీ సేవకులందరినీ దీవించండి. Bless them, Lord, in Jesus' name. యేసు క్రీస్తు నామములో వారందరినీ దీవించండి. Lord, we once again, Lord, we take authority of this coronavirus. మరొకసారి ప్రభు, ఈ కరోనా వైరస్ మీద అధికారం In the తీసుకుంటున్నాం. name of Jesus. యేసు నామములో Protect us, Lord, from this ఈ coronavirus. కరోనా వైరస్ నుండి మమ్మలను కాపాడండి Lord, ప్రభువా. we pray for national leaders, Lord, who are making many decisions right now. నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మా జాతీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము. Give them wisdom, give them counsel, Lord. ప్రభువా, వారికి ఆలోచన ఇవ్వండి, నడిపించండి. We pray for the people who are working in various health departments. వివిధ ప్రభువా ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Bless them, Lord, in Jesus' name. యేసు క్రీస్తు నామములో వారిని దీవించండి. Help them, Lord, to understand, Lord, that we are praying for them. మేము వారి కొరకు ప్రార్థిస్తున్నామని వారు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. And we pray for all our pastors, మా Lord. సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. Bless them, Lord, in Jesus' యేసు name. క్రీస్తు నామములో దీవించండి. Provide all the needs. వారి అవసరాలన్నిటిని తీర్చండి. And help them, Lord, to be really charged up, to be taking the opportunity of this Kairos time to bring revival in their life and in the community and in our nation, Lord. వ్యక్తిగత జీవితాల్లోను, సమాజంలోను, దేశంలోను ఉజ్జీవాన్ని ప్రభువా తీసుకురావడానికి నీ నిర్ణయ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. Bless them, Lord, in Jesus' name. యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలందరినీ దీవించండి. Help us, Lord, to improve the way that we think and plan for the future. ప్రభువా, భవిష్యత్తు కోసం మేము ఆలోచించేటువంటి విధానాల్లో మేము పరిణితి చెందినట్లుగా సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Hallelujah. ఆమేన్. I want everybody to turn to the south side. అందరూ కూడా దక్షిణ వైపు తిరగండి. Father, we thank you, Lord, for giving us an opportunity to pray for the people in the south side, Lord. తండ్రి, దక్షిణపు దిక్కున ఉన్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of ఈ దిక్కున God. అనేకులు నిరక్షణ కృపను ఎరుగుకుండా ఉన్నారు. There are many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన in అధికారంతో the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church, Gondala. విడుదల ఐపీసీ చర్చికి తీసుకురండి. Lord, we also send the ministering angels into this area. పరిచర్య చేయ దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to అపవాది us. దొంగిలించిన దాన్ని అంతటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన అధికారంతో we pray for the people in this area. ఈ ప్రాంతంలో ప్రజల కొరకు That ప్రార్థిస్తున్నాము. COVID virus will not have any effect on them, Lord. కోవిడ్ వైరస్ ప్రభువా ఈ ప్రాంతపు ప్రజలను కబళించకుండా సహాయం And చేయండి. if there's any people who are affected, Lord, ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ప్రభు వైరస్ బారిన పడి ఉన్నట్లయితే in the name of Jesus, యేసు నామములో restore their health, వారి Lord. ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people on the east side, Lord. ప్రభువా, తూర్పు దిక్కున ఉన్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of God. అనేకుల్ని రక్షణ కృపలోనికి రాకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have తండ్రి, మీరు given us, మాకు ఇచ్చిన అధికారంతో set people free. ఈ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to the closest IPC church, Lord. దగ్గరలో ఉన్న ఐపీసీ మందిరానికి తీసుకురండి. Lord, we also send the ministering angels into this ఈ area. పరిచర్య చేయ దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాం. Whatever Satan has stolen, restore it back అపవాది to us. దొంగిలించిన దాన్ని అంతటిని తిరిగి సమకూర్చండి. Lord, we pray for the people who are in this area, Lord, protect them from the COVID ఈ virus. దిక్కునున్న వారందరినీ కోవిడ్ వైరస్ నుండి కాపాడండి. Lord, if there are any people who are infected with the COVID virus, Lord, give them strength to recover from that, Lord. ఒకవేళ ఎవరైనా ప్రభు ఇప్పటికే వైరస్ బారిన పడి ఉంటే జయించడానికి బలపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the north side, Lord. ఉత్తర దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు Lord, the తండ్రి. many people in this area who do not know the saving grace of God. అనేకుల్ని రక్షణ కృపను ఎరుగుకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన అధికారంతో set people free. ఈ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC church in the closest IPC church, Lord. దగ్గరలో ఉన్న ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this ఈ area. పరిచర్య చేయ దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to అపవాది us. దొంగిలించిన వాటిని తిరిగి సమకూర్చండి. Lord, we also we pray for the people who are in this area, protect them from the COVID virus. ప్రభువా, ఈ దిక్కున ఉన్నటువంటి వారిని కోవిడ్ వైరస్ నుండి కాపాడండి. And Lord, if there's
any person who is infected by the COVID, Lord, in the name of Jesus, set them free, Lord, and help them to recover fast. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా వైరస్ బారిన పడి ఉంటే యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరచండి, త్వరగా కోలుకునేటట్లు సహాయం చేయండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Lord, we thank you, Lord. Give us an opportunity to pray for the people on the west side, Lord. తండ్రి, ఈ పాడమట్టి దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people said who do not know the saving grace of God. అనేకులు నీ రక్షణ కృపలోనికి రాకుండా ఉన్నారు. Lord, the many people said who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with authority that has తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారంతో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to the closest IPC church. దగ్గరలో ఉన్న ఐపీసీ చర్చికి తీసుకురండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore it back to అపవాది us. దొంగిలించిన వాటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are in this area, who the Lord that will protect them from the COVID virus. ప్రభువా, ఈ దిక్కునున్న వారందరినీ కూడా ఈ కరోనా వైరస్ నుండి కాపాడండి. And if there's any person who's infected with the coronavirus, Lord, give them strength to recover from this from the coronavirus, Lord. ఒకవేళ ఎవరైనా ప్రభు ఇప్పటికే ఆ వైరస్ బారిన పడి ఉన్నట్లయితే త్వరగా వారు దాన్ని జయించినట్లు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడా మనందరితో, ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న వారందరితో తోడుగుండును గాక. ఆమేన్. అలాగే ఈ వారంలో జరుగుతున్న ఆరాధనలు బుధవారం రాత్రి 7 గంటలకు సెలవు ప్రారంభం జరుగుతున్నది. అదే శనివారం రాత్రి 7 గంటలకు ఉపవాసకూటం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. అది స్త్రీల కూటం కూడా శుక్రవారం ఉదయము 10 గంటలకు స్త్రీల కూటం వస్తుంది కాబట్టి దయచేసి యూట్యూబ్లో మన ఛానల్లో చూసి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క సంఘములో కొంతమంది వారు ప్రార్థన కోరి ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. పవర్ ఆఫీస్ దగ్గర ఉన్న సరళ గారు, వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి యొక్క కుమారుని గురించి ప్రార్థన కోరి ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రామరపాడులో ఉన్న కృపాజ్యోతి గారు, వారి కోసం ప్రార్థన కోరి ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా ప్రార్థన స్కోరు వారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సరళ గారు వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి కుమారుడు ఆయన అమెరికాలో ఉంటుండగా ప్రభువా, వారితో మీరు ఉండమడుగుచున్నాం ప్రభువా. నీ క్షేమాన్ని, నీ భద్రతను ప్రభువా, నీ కుమారుడికి మీరు దయచేయమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, రామరపాడులో ఉన్నానండి ప్రభా కృపాజ్యోతి, వారి కుటుంబ సభ్యులతో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు కూడా ప్రభా ఏ అవసరం బట్టి ప్రార్థన కోరి ఉన్నారు నీకు తెలుసు కనుక ప్రభువా, ప్రతి ఒక్క అవసరం కూడా ప్రభా నాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే తీర్చి మీరు సహాయం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరే మహిమ గంత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలు.